ఈరోజు అందరికి అన్నీ ఉన్నాయి, కానీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియకుండా పోయింది. అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఉండకూడదు అంటారా, లేకపోతే మీరాబాయి ఉంది, ఇచ్చింది విషయం, కనికా పరమేశ్వరి ఉంది, someone is chasing her all the time. కానీ how they evolved in all the situations. ఇట్లాంటి డ్రగ్స్ తీసుకొని హై స్టేజ్లో ఎలివేట్ అయినందువల్ల మనం స్పిరిచువాలిటీకి దగ్గర అవుతూ ఉంటామా? మష్రూమ్స్ అంటారు ఈ జనరేషన్ వాళ్ళు, వీడ్ అని, మష్రూమ్స్ అని, సైకెడెలిక్ మష్రూమ్స్ అంటే. మళ్ళీ రిఫరెన్స్ ఏమో అక్కడి నుంచి ఇస్తున్నాం, శంకరుడు అలా చేశాడని. మరి ఆయన చేసినవన్నీ నేను చేస్తున్నానా? ఇంతకుముందు మీరు అన్నట్టు వివేకానందుడు అనుకోండి, లేదు బ్రహ్మకుమారీస్ అని అనుకోండి, ఇంకా ఎన్నో ఆర్గనైజేషన్స్లో ఇలా ఉన్నారు. వాళ్ళు ఈ సమాజాన్నే ఒక బాధ్యతగా తీసుకున్నారు. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటున్నాం దేవుడికి, గుడికి ఎందుకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఇండియాలో ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి వచ్చే పీపుల్ బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకునే వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ లాగా వస్తున్నారు. స్పిరిచువాలిటీకి కన్వర్ట్ అయ్యి వాళ్ళ ఫేస్ లాగా ఉంటున్నారు. అంటే ఇది ఎవరైనా ట్యాప్ చేయని బిజినెస్ అని అంటారా? అర్ధనారీశ్వరుని రూపంలో చూపించారు. సో శక్తికి ఎంతైతే ఇది ఉందో అంతే శివుడికి కూడా ఉంది అని అంటారు. బట్ అప్పటికప్పుడు పుట్టంగానే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఏం చేసి ఉంటారు? అప్పటికి జస్ట్ వచ్చినారు బయట. అంటే అగస్త్య ముని ఉన్నప్పుడు ఆయన ఒక బ్యాటరీని తయారు చేయడం ఎట్లా అనేటువంటిది నేర్పించారు. నా పూర్వజన్మ నుంచి కొన్ని ఫలాలని, లేదు కొంచెం భాగ్యాన్ని నా ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేసింది, నేను వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలని అనుకుంటున్నా. దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్, పీపుల్ ఆర్ టాకింగ్, నాట్ ఇండియన్ పీపుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ప్యూర్ స్పిరిచువల్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ లాగా. దీంట్లో మనతో ఉన్న గెస్ట్ బ్రహ్మకుమారీస్ వసంత గారు. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, అట్లాంటి ఒక సిచ్యువేషన్, అట్లాంటి ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసే బ్రహ్మకుమారీస్లో వసంత గారు తన ఎంఏ, ఎంఫిల్, ఎంబీఏ ఇవన్నీ కంప్లీట్ చేసి కూడా వదిలేసి తన జీవితం మొత్తాన్ని సొసైటీకి అంకితం చేసిన ఒక పర్సన్తో ఈ పాడ్కాస్ట్ ఎంతో ఎన్లైటింగ్ అనిపించింది నాకైతే. మీకు అట్లే అనిపించింది అనుకుంటున్నా. మొత్తం పాడ్కాస్ట్ చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో ఈ పాడ్కాస్ట్ నుంచి కానీ మిగతా జరిగిన పాడ్కాస్ట్ ఎపిసోడ్ నుంచి కానీ మీకు ఏదైనా వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో దీని నుంచి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో వెంటనే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. Hello sister. Hello. Welcome to the RRR show, Raw and Real with Rohit. How are you sister? ఎట్లా ఉన్నారు? I am very good, Rohit. Thank you for inviting me. సో మీరు పార్ట్ ఆఫ్ బ్రహ్మకుమారి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కదా. ఆన్ ఏ హై లెవెల్ నోట్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, టౌన్లో ఉన్నా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్రహ్మకుమారీస్ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో మీరు చూస్తూ ఉండొచ్చు బ్రహ్మకుమారీస్ అంటే ఏంటి అనేటువంటిది. బ్రహ్మకుమారీస్ ఒక సోషియో స్పిరిచువల్ ఆర్గనైజేషన్. అంటే ఒక సామాజిక స్పృహ కలిగి, నేను సమాజంలో ఎలా ఉండాలి, నా జీవితంలో నేను ఎలా ఉండాలి అనేటువంటిది మనం కాన్షియస్గా ప్రాక్టీస్ చేసేటువంటి ఒక పద్ధతిని నేర్పించేటువంటిది బ్రహ్మకుమారీస్ అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఒక చిన్న విలేజ్లో ఉండే వాళ్ళని కూడా అని అన్నారు మీరు. సో ఒక విలేజ్లో ఉండే వాళ్ళను మొదలుకొని మరి సిటీస్లో ఉండేటువంటి వాళ్ళ వరకు, అంటే ఒక ఫార్మర్ని మొదలుకొని, లేదు ఒక ప్రొఫెషనల్ వరకు, మన జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మన లైఫ్లో మనం పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా, హ్యాపీగా ఉండగలుగుతాము అనేటువంటిది నేర్పించేటువంటి ఒక జీవిత విధానం అని అనొచ్చు అనమాట. ఎందుకు అనంటే ఈరోజు అందరికి అన్నీ ఉన్నాయి, కానీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియకుండా పోయింది. అవునా? ఓన్లీ మెటీరియల్ థింగ్సే మనకి హ్యాపీనెస్ ఇస్తాయా అని అంటే చాలాసార్లు లేదు కదా. మెటీరియల్ థింగ్స్ అన్నీ ఉంటే కూడా ఈరోజు ఆనందం అనేటువంటిది లేదు, సంతోషం అనేటువంటిది లేదు, లేదు ఒక్కరితో ఒక్కరు ఎలా మెలగాలి అనేటువంటిది కూడా తెలియకుండా ఉంది. నన్ను నేను అర్థం చేసుకోవడము లేదు, ఇతరులతో ఎలా ఉండాలి, సమాజంలో ఏం చేయాలి అనేటువంటిది కూడా తెలియకుండా అయిపోయింది. సో ఇదొక సోషల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వేర్ వి లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇదొక జీవిత విధానాన్ని నేర్పించేటువంటిది. సో దీంట్లో ముఖ్యంగా మీరు తీసుకుంటే పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, పట్టణాల్లో ఉండే వాళ్ళని కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈరోజు
స్పెషల్లీ పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అని అలాగే కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, నా గోల్ ఏంటో అనేటువంటిది తెలీదు. ఓన్లీ స్ట్రెస్లోనే బతికేస్తూ ఉన్నారు ఎక్కువ మంది. సో ఎలా వాటి నుంచి మనం ఈజ్ అయ్యి చాలా హాయిగా వస్తాయి, స్ట్రెస్సెస్, స్ట్రెయిన్స్ ఉండనే ఉంటాయి, కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది నేర్పించేటువంటి ఒక సంస్థ. ఇక్కడ ముఖ్యంగా మనకి విలువలను నేర్పించడం జరుగుతుంది, వాల్యూస్ ఇన్ లైఫ్. మనమందరం మాట్లాడతాం వాల్యూస్ గురించి, విలువలే ఆస్తులు అంటారు కదా. అవును, కానీ వాటిని ఎంత ప్రాక్టికల్ అప్లికేషన్లో తీసుకొని వస్తున్నాము. ఒక చిన్న స్మైల్ అనివ్వండి, ఉదయం లేవంగానే ఇంట్లో ఉన్న వాళ్ళతో లేదు బయటికి వెళ్తే ఎలా ఉండాలి, నిన్నేదో జరిగింది కానీ ఈరోజు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఒకవేళ నేను వెళ్తే నా ఈరోజు ఎట్లా ఉంటుంది. సో మనకి విలువలు అనేటువంటివి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అంటారు తక్కువైపోతూ ఉన్నాయి అనేటువంటిది. సో అలాంటి విలువల్ని మళ్ళీ మన జీవితంలో తీసుకొని రావడానికి మెడిటేషన్ నేర్పించడం జరుగుతుందన్నమాట. మోర్ దాన్ 137 కంట్రీస్, 137 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో ఈరోజు బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్, థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్నో లక్షల మంది ఈ జీవిత విధానాన్ని ప్రతిరోజు పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని సుఖము, శాంతి, ఆనందమయంగా మార్చుకోవడానికి నేర్పిస్తూ ఉండేటువంటి సంస్థ అన్నమాట. సో అన్ని ప్రొఫెషనల్స్ కూడా, ఇప్పుడు చూడండి మీరు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, సో సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ప్రెషర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బిజినెస్లో వాళ్ళకి వేరేగా ఉండొచ్చు, మీడియా వాళ్ళకి ఇంకొకలాగా ఉండొచ్చు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇంకొకలాగా ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఆ రంగంలో ఎలా మనం ఆ స్ట్రెస్సెస్ని తగ్గించుకోవడానికి, లేదు మన రంగంలో మనం ఎక్సెల్ కావడానికి ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా డిఫరెంట్ వింగ్స్ అని అంటాం అనమాట. అంటే డిపార్ట్మెంట్స్ వి కెన్ కాల్ ఇన్ జనరల్. సో అలాంటి వింగ్స్ ద్వారా కూడా బ్రహ్మకుమారీస్ అనేక సేవలు అందచేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ముందు ఒక మాట అన్నారు కదా, మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ అది శాశ్వతం కాదు అన్నట్టు ఆ డైరెక్షన్లో. బట్ ఎవరికైతే అవి లేవో వాళ్ళకి అవి కావాలనిపిస్తుంటుంది కదా, దానికోసమే పని చేస్తుంటారు. ఇప్పుడు ఎవరో ఒకరు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకు బైక్ కొనుక్కోవాలనిపిస్తుంది, దానికోసమే స్ట్రైవ్ చేస్తుంటారు, వాళ్ళు కష్టమైనా పడతారు, లేకపోతే ఒక కార్ కొనుక్కోవాలనిపిస్తుంటుంది. అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఉండకూడదు అంటారా, లేకపోతే దాన్ని మేనేజ్ ఎట్లా చేసుకోవాలి అంటారా? ఎగ్జాక్ట్లీ, మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ వచ్చేసింది. మేనేజ్ చేసుకో ఎందుకు అనంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అవసరము. వన్ ఈజ్ నీడ్స్, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఇంకొక చోట ఎక్కడో వాంఛలు ఉన్నాయి, వాంట్స్, కోరికలు. సో కోరికలు అనేటువంటి వాటిని నేను ఒకవేళ పొందాలి అని చూస్తే అది నెవర్ ఎండింగ్. నాకు బైక్ అవసరము, కార్ అవసరము. స్పిరిచువాలిటీ డజంట్ టెల్, ఆర్ బ్రహ్మకుమారీస్ డజంట్ టెల్ మీరు ఉపయోగించకండి అని అనట్లేదు, కానీ అవి ఉన్నప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంది, లేనప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలా ఉంది. సో బేసిక్గా మీరు అనేది ఏంటంటే బండిని బండిలాగా వాడండి, బండికి అటాచ్ అయ్యి దానిపైన ప్రేమ పెంచుకొని ఇట్లాంటివన్నీ చేయకూడదు బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తాం మనం చాలాసార్లు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎవరో ఏదో స్క్రాచ్ చేసేసి వెళ్ళిపోయారు, కానీ స్క్రాచ్ కార్ కాదు పడింది, ఇక్కడ పడిందండి. కార్ అంత ఇష్టంగా చూసుకుంటారు కదా. నా రిలేషన్షిప్ పాడైనా పర్వాలేదు, నేను ఎవరితో అయినా పోట్లాడినా పర్వాలేదు, కానీ నా కార్నికి ఏమి కాకూడదు. అంటే ఒక మెటీరియల్ థింగ్గా ఉపయోగించకుండా దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా నా మనస్సులో ఏ స్థానాన్ని ఇచ్చాను అది ముఖ్యమైనటువంటిది. ఒకవేళ దానికి ఏమన్నా అయితే నాకేమో అవుతోంది ఇక్కడ. సో బేసిక్గా ఇప్పుడు ఆ స్క్రాచ్ దగ్గరే పడండి, మనం చాలా చూస్తుంటాం కదా ట్రాఫిక్లో, స్క్రాచ్ పడంగానే అందరూ దిగి అరుచుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చేస్తారు. సో అక్కడ ఏం చేయాలంటారు మనం రియల్ లైఫ్లో? జస్ట్ క్యూరియస్ క్వశ్చన్. వెళ్ళి మాట్లాడి చేయగలిగితే చేయాలి, లేదా కంపల్సరీ చెయ్యాలి. మనం వెళ్ళాలి, దిగాలి, మాట్లాడాలి, అన్నీ చేయాలి. కానీ నా మానసిక స్థితి, ఆ బాధ, నొప్పి, దుఃఖము, కోపము, ఆక్రోషము అన్నీ వచ్చేస్తున్నాయి కదా, వాటిని లేకుండా నేను మేనేజ్ చేసి అన్నీ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కంప్లైంట్ చేయాలంటే చెయ్యాలి, డబ్బులు వసూలు చేయాలి, అన్నీ చేయాలి, ఏది వదలక్కర్లేదు. ఒకవేళ నేను రైట్ ఉంటే
నేనేం చేయాలో రైట్ మెథడ్లో చెయ్యాలి. కానీ దాన్ని ఏ విధంగా నేను ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేస్తున్నాను అనేటువంటిది ముఖ్యంగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా అక్కడికక్కడ వెళ్ళిపోవాలి, మళ్ళీ వెంటనే వచ్చేసి మన పని మనం చేసుకోవాలి. బేసిక్గా చెయ్యాలి ఆ పని, కానీ ఏ మనోస్థితితో చేస్తున్నాను అనేటువంటిది. నేను కోపంతో చేస్తూ ఉన్నానా, కోపం వచ్చింది, నేను లేదని అన్నాను, కోపం వచ్చింది, కానీ దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఓకే, అది కూడా ముఖ్యం కదా. సో అది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నేను ఆమె స్పిరిచువల్ పర్సన్ అంటారు, లోపల కుళ్ళు కుతంత్రాలు ద్వేషం ఇవన్నీ కనిపిస్తుంటాయి బయటికి. అండ్ ఇంకొందరు నేను దేవుని నమ్ముతా అందుకు నేను ఆమె స్పిరిచువల్ పర్సన్ అంటారు. నేను స్పిరిచువల్గా ఉంటున్నా అంటే దేవుని నమ్ముతున్నా పూజిస్తున్నా అనే ఉద్దేశంతో నేను స్పిరిచువల్ అంటారు. యాక్చువల్లీ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఒక పర్సన్ స్పిరిచువల్గా ఉంటున్నాడు అంటే దాన్ని అంటే ఎట్లా తెలుస్తుంది మనకు? ఒక పర్సన్ వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఏదైనా వాళ్ళతో ఒక కొంత డిస్టెన్స్ వరకు నడుస్తున్నాము లైఫ్లో అంటే అరే ఇతను స్పిరిచువల్లీ ఎవాల్వ్డ్ పర్సన్ అని ఎట్లా తెలుస్తుంది ఒక పర్సన్కి? ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా మనం అర్థం చేసుకున్నాము. ఇఫ్ ఐఎమ్ స్పిరిచువల్లీ ఎవాల్వ్డ్ దెన్ ఐ డూ ఎవ్రీథింగ్, నేను అన్నీ చేస్తాను, కానీ నా మనసుని ఎఫెక్ట్ చేసుకోకుండా చేస్తాను. అవునా? ఇప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళొచ్చాను, లోపల వెళ్ళి దండం పెట్టుకున్నాను, మంచిగా ప్రార్థన చేశాను, చాలా బాగుంది నా స్థితి. బయటికి రాగానే నా చెప్పులు కనిపించట్లేదండి అక్కడ. లోపల ఏమున్నాను, బయటికి వచ్చిన తర్వాత ఏముంది? బయటికి రాగానే నా చెప్పులు కనిపించట్లేదు అనగానే హౌ ఐ ఫీల్, నేను దానికి ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాను అంటే స్పిరిచువాలిటీ డజంట్ మీన్ ఇవన్నీ చేస్తేనే స్పిరిచువాలిటీ అనేటువంటిది కాదు. అందుకనే నేను అన్నాను అనమాట, ఒక జీవిత విధానము. ఇట్ ఈస్ నాట్ ఉదయం లేవంగానే నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను, మళ్ళీ రోజంతా నేను ఎలా అంటే అలా ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, లేదు ఎలా అయినా పడేర్చవచ్చు, లేదు ఏమైనా కావచ్చు. అది కాదు. ఏ పని చేస్తున్నా కానీ హౌ కాన్షియస్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్, ఎంత సామాజిక స్పృహ ఉంది, ఎంత నైతిక స్పృహతో నేను ఆ కార్యాన్ని చేస్తున్నాను అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాంతోనే తెలుస్తుంది అనమాట మనం ఎంత ఇవాల్వ్డ్ బీయింగ్ అనేటువంటిది. ఇప్పుడు ఒక పొటాటో ఉందనుకోండి, బంగాళదుంప ఉంది, దాన్ని ఉడకపెట్టి పెట్టారు, అది చెప్తుందా నేను ఉడికాను అని చెప్తుందా? మనమే ఒక టైం తర్వాత ఆపేస్తాం. బయట తీసిపెట్టినా కానీ అది చెప్పక్కర్లేదు నేను ఉడకపెట్టిన బంగాళదుంప అని, నేను బాయిల్డ్ పొటాటో అని అది చెప్పక్కర్లేదు. దాన్ని చూడంగానే దాని కలరు టెక్స్చరు ఏం చూస్తే కూడా మనం అర్థం చేసుకుంటాము ఇది బాయిల్డ్ పొటాటో అనేటువంటిది. సో అలాగే స్పిరిచువల్ పర్సన్ కూడా నో నీడ్ టు సే నేను స్పిరిచువల్ పర్సన్ అని. ఓకే, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా పనులు ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, నా అప్రోచ్ ఎలా ఉంది, నా దృష్టికోణం ఎలా ఉంది, దాంతోనే తెలిసిపోతుంది నేను ఎంత ఇవాల్వ్డ్ అనేటువంటిది. ఇది ఎక్స్పీరియన్స్తో కూడా వస్తుంది. ఎందుకంటే ఒకే రోజే నేను స్పిరిచువల్ పర్సన్, నేను ఇలా చేశాను కాబట్టి రిచువల్స్ చేశాను, లేదు ఇంకేదో చేశాను కాబట్టినే అనేటువంటిది కాదు. ఎంతైతే అనుభవం అనేటువంటిది, ఎంతైతే జీవితంలో నేను అది అప్లై చేస్తానో అంత ఇవాల్వ్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఎంత అవేర్తో కాన్షియస్గా నేను వర్క్ చేస్తున్నాను అనేటువంటిది. సో మీరు అడిగినట్టు ఇవన్నీ చేసేవాళ్ళేనా స్పిరిచువల్ అని అంటే రిచువల్స్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది కూడా ఉంది. కానీ ఒక ఆధ్యాత్మికంగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అని అంటే ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ రోజంతా ఎలా ఉన్నాను, రాత్రి పడుకునే ముందు నేను రోజంతా ఏం చేశాను, ఎలా ఉన్నాను అనేటువంటిది చూసుకుంటే ఇస్ దర్ ఎనీ సాటిస్ఫాక్షన్? నా గుండెల పైన చేయి పెట్టుకొని నేను చేసింది కరెక్టే, ఇది నేను చేసింది తప్పు,
రేపు ఇలా జరగకుండా ఉండాలి అనేటువంటి విధంగా ఇది క్యారీ ఫార్వర్డ్ కాకూడదు. ఇప్పుడు రోహిత్తో ఏదో నాకు నిన్న పోట్లాట్ అయింది, ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత నేను అదే ఫీలింగ్స్ అదే ఇమోషన్స్ చూపిస్తే మన కాన్వర్జేషన్ సరిగ్గా వెళ్ళదు. నిన్నంతా జరిగింది, ఎక్కడో మీరు తప్పున్నారు, లేదు నేను తప్పున్నాను, ఎంత మ్యూచువలీ అండర్స్టాండింగ్తో దాన్ని సాల్వ్ చేసి ముందుకు వెళ్ళాను అనేటువంటిది నా జీవిత విధానంతో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇట్లా అంటుంటే నవరసాలు ఉంటాయి కదా, కోపము, బాధ, ఇట్లాంటివి ఉండకూడదు అప్పుడు. యూ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ డోంట్ గెట్ అఫెక్టెడ్, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఆల్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు నేను ఒక విషయంలో డిప్రెస్డ్ ఉన్నా, నాకు ఏడ్పు వచ్చింది, నేను ఏడ్చిన, నెక్స్ట్ సిచ్యువేషన్లో అంతే, ఇది క్లోజ్. హౌ ఫాస్ట్ యూ గెట్ బ్యాక్ టు యువర్ ట్రాక్. ఓకే, ఎంత ఫాస్ట్గా రోల్ బ్యాక్ అవ్వచ్చు. రైట్. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు, ఇప్పుడైతే ఎక్కువ అట్లాంటి పెన్స్ మనం వాడట్లేదు, మన చిన్నప్పుడు రీఫిల్స్ వచ్చేవి, లెడ్ అని అంటుండే వాళ్ళము. ఇప్పుడైతే ఎవరు అలాంటివి వాడట్లేదు. దాన్ని వంచారనుకోండి, మళ్ళీ వదిలేస్తారు, ఏమవుతుంది? మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్. కానీ ఎంత టైం పట్టింది దానికి రావడానికి. అది వంచాను అని చెప్పేసి వంగిపోయి ఉండదు, తుంచాను అని చెప్పేసి కుంగిపోయి ఉండదు. అది మళ్ళీ ఇట్ రోల్స్ బ్యాక్, కమ్స్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ నార్మల్ ధర్మం ఏదైతే ఉందో. అలాగే నాకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా సమాజంలో ఉన్నప్పుడు నన్ను తుంచేయడానికో కుంగిపోవడానికో వస్తూ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో నేను ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఆ ఏదైతే మనస్పర్ధలు వచ్చాయో, లేదు ఒపీనియన్ క్లాషెస్ వచ్చాయో, అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాకుండా ఈరోజు డిఫరెన్స్ ఆఫ్ పీపుల్ లాగా చేసేసుకుంటున్నాం మనం కదా. నిన్న ఏదో ఒక విషయంలో జరిగింది, కానీ దట్ షుడ్ నాట్ బీ అ హిండ్రెన్స్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని డిఫరెన్స్ ఆఫ్ పీపుల్గా తీసేసుకుంటున్నాం. అంటే చాలా టైమ్స్లో ఆ పర్సన్తో ఆ ఒపీనియన్స్ అన్నీ అవే ఉన్నాయి అనుకోండి, ఇంకా ఆ పర్సన్ని డిస్టెన్స్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ. యాక్చువల్లీ నేను మీతో మంచిగా ఉన్నాను, దట్స్ అ పాజిటివ్ ఎనర్జీ. ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది, అక్కడ ఒక ఎనర్జీని ఏదైతే క్రియేట్ చేశానో, దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ మై ఓన్ సెల్ఫ్ ఆర్ విత్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఎనర్జీ. సో నెగటివిటీ ఆల్సో అన్ ఎనర్జీ. కోపం ఉంది, ద్వేషం ఉంది, జలసీ ఉంది, కోపతాపాలు ఉన్నాయి, అన్నీ ఎనర్జీసే. కానీ స్పిరిచువాలిటీ మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, మన ఎనర్జీ ఎంత పాజిటివ్గా చేసుకోవాలి, ఎంత ఉన్నతంగా చేసుకోవాలి అని అంటే, ఆ నెగటివ్ ఎనర్జీని కూడా మార్చేసే విధమైనటువంటి ఎనర్జీ నేను ఇవ్వచ్చు. ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఎవాల్వ్మెంట్ అని అన్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చూసాము, భక్తరామ్ దాస్ ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చాయి, కానీ తను ఎట్లా ఎవాల్వ్ అయ్యారు అన్నిటి నుంచి, అవునా? తుకారాం ఉన్నాడు, లేదు మీరాబాయి ఉంది, ఇచ్చింది విషము. కనక పరమేశ్వరి ఉంది, సమ్వన్ ఈస్ చేసింగ్ హర్ ఆల్ ద టైమ్. కానీ హౌ దే ఎవాల్వ్డ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. సో అంటే మనం బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటూ ఉన్నామో, లేదు హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనేటువంటిది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మార్గంలో నడిచేటువంటి వాళ్ళే. కొంతమంది కొంచెం ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉండొచ్చు. ఒక చెడుగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా తెలుసు అనమాట, నేను చెడుగా ఉన్నాను అనేటువంటిది. కానీ మార్చుకునేటువంటి శక్తిలో పర్సంటేజ్ అనేటువంటిది మారింది కదా. సో ఇప్పుడు నేను ఈగోయిస్టిక్గా ఉండకుండా నేను మారుతున్నాను అనేటువంటిది, నేను మారిన ఇవాల్వ్డ్ బీయింగ్, నేను స్పిరిచువల్ పర్సన్. దట్ డస్ నాట్ మీన్ నేను ఈగోయిస్టిక్గా ఉన్నానని కదా. సో నేను ఆ పర్సన్కి హెల్ప్ అవుట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్.
ఇప్పుడు చూడండి, ఇవి ఇలాంటి మార్గంలో నడిచేప్పుడు ఎన్నో రకాలైనటువంటివి కోపతాపాలు ఉన్నాయి, లేదు వాంఛలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ స్పిరిచువాలిటీ మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, మనం వాటన్నిటి నుంచి బయటికి రావడం నేర్పిస్తుంది. ఆ నేర్చుకున్న తర్వాత ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ట్రేసెస్సే ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి అని అంటే, ఇంక ఒరిజినల్గా లోపల ఎన్ని ఉండొచ్చు మన లోపల. సో స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ లేదు ఎవరైనా ఆధ్యాత్మికంగా నడుస్తున్నారు అని అంటే ఏమీ ఉండకూడదు అనేటువంటిది కాదు. ఉన్నాయి తప్పకుండా. ఎంత ఫాస్ట్గా మళ్ళీ బయటకు వస్తున్నాము. ఇంకొకటి వాటి నుంచి పర్మనెంట్గా బయటకు వచ్చేటువంటి సొల్యూషన్ కూడా అదే కదా సాధన అని అంటున్నాము. అందుకనే బ్రహ్మకుమారిస్లో కూడా మనం ఏమంటాము అని అంటే, ఇక్కడ అందరము పురుషార్థులము. పురుషము అని అంటే సంస్కృతంలో ఆత్మ, అంటే ఆత్మార్థం చేస్తున్నాము, మన మార్పు కోసం చేస్తూ ఉన్నాము. దీంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సంటేజ్లో ఉండొచ్చు. దీన్నే మనం సాధన అంటున్నాం, దీన్నే మనం దీక్ష అని అంటున్నాము. అది కొంతమంది మండలం దీక్ష తీసుకోవచ్చు 40 రోజులు, ఇంకో కొంతమంది త్రైమాసిక దీక్ష తీసుకోవచ్చు, ఇంకో కొంతమంది చాతుర్మాస వ్రతం చేయవచ్చు 4 నెలలు, ఇంకొకరు సంవత్సరానికి తీసుకోవచ్చు, ఇంకో కొంతమంది జీవితకాల దీక్ష తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి, రావని కావు. కానీ వాటి నుంచి ఎలా రావాలి అనేటువంటిది ఒక అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాని నుంచి నేను ఎలా మార్పు తీసుకొని రావాలి అనేటువంటిది ఒకటైతే చెక్కింగ్, అంతర్మథనం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో నేను ఏదైతే చెప్పానో, ఏదైతే మాట్లాడానో, అన్నానో ఇది కరెక్ట్గా లేదు అని. రెండోది నా యొక్క మార్పు, పరివర్తన అనేటువంటిది కూడా చాలా అవసరం అన్నమాట. దీనికి కూడా చాలా శక్తి కావాలి. అందరికీ తెలుసు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేటువంటిది. మేబీ ఒక్కొక్క సిగరెట్ పైన రాసి ఉండొచ్చు, కానీ దాన్ని వదిలేయడానికి ఎంత శక్తి కావాల్సి వస్తుంది, రైట్? సో ఇట్లాంటి ఇంటాక్సికేషన్, స్మోకింగ్ ఇస్ అన్ ఇంటాక్సికేషన్ కదా. సో ఇట్లాంటి ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్ కొన్ని ఇండియాలో కొన్ని ప్లేసెస్లో చాలా ఫేమస్. కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వాళ్ళు అబ్యూస్ చేస్తుంటారో ఆ డ్రగ్స్ని, అబ్యూస్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను అంత ఒక లెవెల్, జనాలు అందరూ ఒక లెవెల్లో ఉన్నారు, నేను ఇది తీసుకొని ఇంకో హై అవుతున్నాను. బేసిక్గా ఈ హై అవ్వడం వల్ల నేను దేవుడికి దగ్గరగా ఉంటున్నా, స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటున్నా. ఇది ఒక సెట్. ఇంకో సెట్ ఎంజాయ్ చేస్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. బట్ ఇట్లాంటి డ్రగ్స్ తీసుకొని హై స్టేజ్లో ఎలివేట్ అయినందువల్ల మనం స్పిరిచువాలిటీకి దగ్గర అవుతూ ఉంటామా? లేవని ఉంటుందా? ఇండియాలో అనే కాదు, బట్ వేరే కంట్రీస్లో కూడా వరల్డ్ వైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. కొందరు దీనికోసమే స్పిరిచువాలిటీ తీసుకుంటేనే స్పిరిచువాలిటీలో ఎక్కువ ఎలివేట్ అవుతారు మీరు అని కూడా ప్రమోట్ చేస్తుంటారు ఆ డ్రగ్స్ని. సో ఇట్లా ఏమైనా ఉంటుందా అసలు? అవుట్ సైడ్ నుంచి సబ్స్టెన్స్ తీసుకుంటే మనం ఇంటర్నల్గా ఎన్హాన్స్ అయ్యి స్పిరిచువల్గా ఎవాల్వ్ అవ్వడం అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు చూడండి, యూనివర్స్లో ఉండేటువంటి ప్రతి మొక్క ఏదైతే ఉందో, లేదు ఏమైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఒక ఔషధ గుణం అనేటువంటిది ఉంటుంది. అవునా? ప్రతి మొక్కలో కూడా ఒక ఔషధ గుణం ఉంది. ఇప్పుడు మీరు సబ్స్టెన్స్ అని అన్నారు, లేదు ఇంటాక్సికేటెడ్ డ్రగ్స్ అని అన్నారు, లేదు ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ వీడ్ ఆర్ వాట్ ఎవర్. మష్రూమ్స్ అంటారు, మష్రూమ్స్ అంటారు ఈ జనరేషన్ వాళ్ళు. వీడ్ అని, మష్రూమ్స్ అని, సైకెడెలిక్ మష్రూమ్స్ అంటారు. సో అవి బేసిక్గా సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా నేను ఒక విధంగా తీసుకున్నట్లయితే ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మీరు అన్నీ ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు కదా, మేబీ నేను ఇది చూశాను కూడా కొన్ని మెడికల్ జర్నల్స్లో, వాటిల్లో పెయిన్ రిడక్షన్ కోసము, లేదు ఒక మూడ్ ఎన్హాన్సర్స్, ట్రాంక్వలైజర్స్ అని అనొచ్చు, లేదు కొన్ని టెర్మినల్ ఇల్నెసెస్లో వీటిల్ని మందులుగా ఉపయోగించినది కూడా ఉంది. సో ఆ విధంగా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు విషం ఉంది, పాము విషం ఉంది, విషానికి విరుగుడుగా కూడా వాడుతూ ఉన్నారు కదా. సో ఎంత వాడుతూ ఉన్నారు, ఏది వాడుతూ ఉన్నారు, ఏ సమయంలో వాడుతున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫిజికల్ ఇంటాక్సికేషన్ యాక్చువల్లీ. సో ఇవన్నీ తీసుకుంటూ ఉండేటువంటిది మూడ్ని ఒక
స్టేట్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఇది తీసుకుంటూ ఉంటే నేను అలా ఉంటాను. సో ఒకవేళ ఎప్పుడూ తీసుకుంటూ ఉంటే ఏదైతే ఆ నామస్మరణ చేస్తూ ఉన్నానో, జపం చేస్తూ ఉన్నానో, అదే మూడ్లో ఉండగలుగుతానేమో అనేటువంటి స్పృహతో కూడా తీసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇది తీసుకుంటూ ఉంటే స్పిరిచువల్గా ఉంటున్నారు, తీసుకోకపోతే స్పిరిచువల్గా లేను. అంటే ఇప్పుడు ఏదైనా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక హై కావాలి కొంతమందికి. ఆ హైలో ఉన్నప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నానో అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. సో నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటే ఇంక అక్కడే ఉంటాను కదా నేను అనేటువంటి అప్రోచ్తో కూడా ఉండొచ్చు కొంతమంది. కానీ వాస్తవంగా ఒకవేళ ఎప్పుడైనా నేను హైలీ మోటివేటెడ్ ఉన్నాను అనుకోండి, వితౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో నేను హైలీ మోటివేటెడ్ ఉన్నాను అనుకోండి, నాకు వాటి అవసరం లేదు. నేను రీసెంట్గా లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు, మన దగ్గర కూడా మెడిటేషన్ కోర్స్ అవి చేశారనమాట. ఏదో వింటూ ఉంటే మొన్న చెప్పారనమాట, నా ఫ్రెండ్స్ పబ్స్లోకి వెళ్ళి ఇది పర్ఫామ్ చేసినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, మీరేం తీసుకోరు కదండి, మీరు అక్కడికి వెళ్తారా అని అంటే, తీసుకోకుండానే నేను ఆల్వేస్ హైలో ఉంటానండి, నాకు వాటి అవసరమే లేదు అని అన్నారు. సో ఇఫ్ ఐఎమ్ హైలీ మోటివేటెడ్ ఆల్ ద టైమ్ వితౌట్ ఆల్ దీస్ డిపెండెన్సీస్, నాకు అవసరమే లేదు కదా. అవునా? ఇవన్నీ నన్ను ఏదో హైలో తీసుకొస్తాయని, నేను అవి తీసుకోకుండానే హైలో ఉన్నాను. రైట్? ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఇవన్నీ ఒక ప్యాటర్న్లో వెళ్తూ వెళ్తూ డిపెండెంట్గా అయిపోతాము. వాటికి నేను ఎంత అని అంటే ఇంక అవి లేకుండా నేను బతకలేను అనే విధంగా అయిపోతూ ఉన్నాను. పూర్తి ఒక దాని కంట్రోల్లో ఉండిపోతున్నాను. సో వాస్తవంగా స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ సబ్స్టెన్స్ ఇంటాక్సికేషన్. ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళతో పాటు, సో మీరు ఇప్పుడు చెప్పిన కదా ఇంటాక్సికేటెడ్ అది ఇదని, వీళ్ళు ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉంటారు అంటే, శివుడే చేస్తుంటాడు, శివుడే చిల్లం తాగుతాడు, శివుడే వీడ్ కొడతాడు. నేను కొడితే ఎంత దేవుని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను, టాటూస్ వేయించుకుంటారు కొంతమంది, షర్ట్స్ ఆ శివుడు ఇట్లా కొడుతున్నట్టు వేయించుకొని షర్ట్స్ వేసుకుంటారు, వాళ్ళ ఇంట్లలో పెయింటింగ్స్ ఉంటాయి. అంటే హార్డ్ కోర్ అబ్యూజర్స్ వాళ్ళకి అండ్ ఆ హైలో ఉండాలనుకునే వాళ్ళకి ఎట్లా మరి? సో శంకరుడు అవన్నీ తీసుకుంటున్నారు అని అంటే, శంకరుడు సాగర మంథన జరిగినప్పుడు హాలాహలం కూడా వస్తే దాన్ని కూడా తీసుకున్నాడు. మరి నేను అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాలాహలం తీసుకునే అట్లాంటి పరిస్థితి ఉందా నాకు? మరి శంకరుడు దిగంబరుడయ్యి ఇలాంటి క్లైమాటిక్ సిచ్యువేషన్లో ఆల్వేస్ ఒక హైలో ఉన్నాడు, తపస్సు సాధనలో ఉన్నాడు అని అన్నాము. రైట్? మరి అలాంటి క్లైమాటిక్ కండిషన్స్లో బాడీ సెన్సిటివిటీస్ ఎలా ఉన్నాయి, వాటి విధంగా ఎలా ఉంది, నేను ఆ విధంగా సాధన చేస్తూ ఉన్నానా? వారి స్టేజ్ ఏంటి, నా స్టేజ్ ఏంటి, ఎవరితో పోల్చుకుంటూ ఉన్నాను, నేను ఏం సాధన చేస్తే అక్కడి దాకా వస్తాను? వారు ఏ కండిషన్లో తీసుకున్నారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ ఇఫ్ ఐ ఆమ్ హైలీ మోటివేటెడ్ ఆల్ ద టైమ్, దెన్ ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ టు మోటివేట్ మీ అగైన్ ఆర్ కీప్ మీ హై ఆల్ ద టైమ్. బేసిక్గా ప్రాబ్లం అదే అందరికి. ఒక ఏం చేయాలో తెలీదు, పర్పస్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇది ఇట్లాంటివి దొరికేసరికి ఇంకా అదే దానికి దారి అని అదే అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవంగా అక్కడ ఎక్కడో నన్ను నేను మోటివేట్ చేసుకోలేకుండా పోతూ ఉన్నాను. నాలో స్పిరిచువల్ పవర్ లేదు, ఐఎమ్ టోటలీ ఎంప్టీ, లోపల చాలా ఖాళీగా ఉన్నాను. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఏదో ఒకటి తీసుకొని అనుకుంటూ ఉన్నాను అనమాట. దిస్ ఈజ్ వాట్. మళ్ళీ రిఫరెన్స్ ఏమో అక్కడి నుంచి ఇస్తున్నాము, శంకరుడు అలా చేశాడని. మరి ఆయన చేసినవన్నీ నేను చేస్తూ ఉన్నానా? అన్నీ కూడా ఉండాలి కదా మరి. అక్కడ పోలిస్తే దీన్ని కూడా పోల్చుకోవాలి కదా మంచిగా కూడా. ఇంతకుముందు అనుకున్నాము, మీరాబాయికి ఏం ఇంటాక్సికేషన్ ఉండిందండి, అంత హైలీ మోటివేటెడ్ ఆల్ ద టైం కృష్ణుడి కోసం. కన్యక పరమేశ్వరికి ఏం మోటివేషన్ ఉండిందని, భక్తరామ్ దాస్కి ఎవరు మోటివేట్ చేశారని ఆల్వేస్ అంత
నామస్మరణ చేసుకుంటూ పూర్తిగా ఎంత చెరసాల్లో పెట్టినా కానీ ఏదైతే ఉందో అది వదలలేదు అనే బిడ్డకి. సో సమాజంలో ఎంతోమంది పాజిటివ్లీ మోటివేటెడ్ కూడా ఉన్నారు, హైలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు కదా, నెగటివ్లో వెళ్ళినప్పుడు ఎందుకు తీసుకోవాలి? సో సమ్వేర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ లోపల. ఆ గ్యాప్స్ అనేటువంటివి ఫిల్ చేసుకోకుండా మనము ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాము. గ్యాప్స్ నాకేమనిపిస్తుంది అంటే గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి అతను చేస్తున్నా నేను చేస్తా, అది మనల్ని మనము సంతోషపరచుకోవడం, మభ్యపరచుకోవడం, లేదు వేరే వాళ్ళకి నేను కరెక్ట్గానే ఉన్నాను అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడానికి కోసము అనిపిస్తుంది. అవునా? అదే ఒక రకంగా. ఇంకొకటి, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి టీచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మెజారిటీ ఆఫ్ దెమ్ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు సన్యాసీస్ ఉంటారు. పాతప్పటి నుంచి మన వివేకానంద కానీ లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి మ్యారీడో కాదో గుర్తురాట్లే, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ అంతే ఉంటారు. ఎందుకు సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది స్పిరిచువల్లీ వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఉంటూ సంసారం చేస్తూ సన్యాసిలాగా ఉండలేరు. రెండు ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, బట్ స్టిల్ సంసారం చేస్తూ స్పిరిచువల్గా ఉండలేరా? అది బేసిక్గా నా క్వశ్చన్. సన్యాసం తీసుకోవాలా? వాస్తవంగా ఈ ఇవాల్వ్మెంట్లో కాన్షియస్లీ మనం చేసుకోవడంలో అందరితో కలుస్తూ ఉన్నాము, అందరితో ఉన్నాము, సంసారం అని అంటూ ఉన్నాము, గృహస్థ ఆశ్రమము అని అంటున్నాము. సనాతన ధర్మంలో శబ్దం ఇది, గృహస్థ ఆశ్రమం. గృహస్థాన్ని ఆశ్రమంగా చేసుకోవడము అంటే ఆశ్రమంలో ఎవరు ఉంటారు అని అంటే చాలా చక్కగా ఉన్నటువంటి మనస్తత్వాలు ఉండేటువంటి ఋషులు మునులు ఉంటారు అనేటువంటిది కదా. ఆశ్రమంలో ఉండేది ఋషులు మునులు ఉంటారు. అంటే ఏ దానికి కూడా వాళ్ళు అంటుకొని ఉండకుండా చాలా డిటాచ్డ్గా ఉంటూ అలాగే వాళ్ళ కర్తవ్యాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అని అనడం జరుగుతుంది. సో వాస్తవంగా స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేసే అప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు మనము రోజంతా ఎలా ఉంటున్నాను అనేటువంటిది ఒకవేళ నేను తీసుకున్నట్లయితే చేసే అప్పుడు ఈ రాగద్వేషాలనండి, లేదు కోపతాపాలనండి, ఈర్ష్యాద్వేషము, అసూయ, లేదు అవన్నిటిని నేను చూపించడము, ప్రొజెక్ట్ చేయడము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నేను ఒక బంధనంలో బంధింపబడి ఉన్నాను అనుకోండి, అంటే నా ఫ్యామిలీ ఒకరున్నారు, వాళ్ళ కోసమే వాళ్ళ బాధ్యతతోనే ఉన్నాను. నేను పనిచేస్తూ ఉండేది ఎందుకు అని అంటే నేను తినడానికి, నా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ పెట్టడానికి. నేను ఏం చేసినా అల్టిమేట్లీ వీళ్ళందరినీ సుఖపెట్టడానికి కోసము అనేటువంటిది. అది నా పర్పస్. మనమే డిఫైన్ చేసుకున్నాం అనమాట, అది నా పర్పస్. సో నేను ఎంత టైం వేరే వాళ్ళ కోసం ఇవ్వగలుగుతాను? అవునా? ఇప్పుడు అదే ఒకళ్ళు ఎవరైనా ఇలాంటి జీవితకాల దీక్ష తీసుకున్న వాళ్ళు, ఇంతకుముందు మీరు అన్నట్టు వివేకానందుడు అనుకోండి, లేదు బ్రహ్మకుమారీస్ అని అనుకోండి, ఇంకా ఎన్నో ఆర్గనైజేషన్స్లో ఇలా ఉన్నారు. వాళ్ళు ఈ సమాజాన్నే ఒక బాధ్యతగా తీసుకున్నారు. మరి అక్కడ ఐఎమ్ ఫ్రీ టు డూ సో మెనీ థింగ్స్. నేను అక్కడ టైము డెడికేట్ చేయగలుగుతాను, నా ఎనర్జీ ఉపయోగించగలుగుతాను, నా థాట్ ప్రాసెస్ ఏదో ఉపయోగించగలుగుతాను, నా క్రియేటివిటీ ఏదో ఉపయోగించగలుగుతాను. ఎందుకు అనంటే నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి తక్కువగా ఉన్నాయి నాకు. అవునా? సో అలా నన్ను నేను ఫ్రీగా పెట్టుకొని దీనికోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీక్ష తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు అనడం, కొంతమంది మండల దీక్ష తీసుకోవచ్చు, కొంతమంది జీవితకాల దీక్ష తీసుకుంటారు. మండల్ 40 days, 41 days మండల దీక్ష. సో ఇది జీవితకాల దీక్ష. సో ఇక్కడ కూడా ఏదాన్ని వదిలిపెట్టలేదు, అందరితో ఉన్నాము. మీరు ఇంట్లో ఉంటే ఒక 4, 5 లేదు ఒక 10 మందితో ఉండొచ్చు మ్యాక్సిమం ఈ కాలంలో. అదే మేము ఉండేటువంటి స్థానాలకు వస్తే మేము ఒక 100 మందితో కలిసి ఉంటాము. సేమ్ అదే ఎన్వైర్న్మెంట్లో అందరూ కలిపి చేసేటువంటి కార్యక్రమాలన్నీ. ఎందుకు అనంటే అందరి యొక్క కాంట్రిబ్యూషను ఉంది, అందరి సమిష్టి కృషితో ఒక కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. అంటే మేము ఎవరిని వదిలిపెట్టలేదు వాస్తవంగా, ఇంకా పెద్ద బాధ్యతని కట్టుకున్నాము.
ఈ నలుగురు బాధ్యత కాకుండా, ఇంట్లో ఉండే నలుగురు బాధ్యత కాకుండా అందరి బాధ్యత తీసుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక కృషి చేస్తూ ఉన్నాం అనమాట. సో ఎక్కువగా ఆ టైంని ఇవ్వగలుగుతారు, లేదు వాళ్ళ ఎనర్జీస్ని పెట్టగలుగుతారు, వాళ్ళ థాట్ పవర్ కానివ్వండి, లేదు వాళ్ళ క్రియేటివిటీని కానీ అవన్నిటిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు చూసినట్లయితే చాలామంది అలా ఇవన్నిటిని సింగిల్ సెలిబసీ తీసుకోవడము. సో ఒక రోజులోనే అనిపించవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, రాకెట్ పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క పార్ట్ అన్నీ కూడా డిటాచ్ అవుతూ ఉన్నాయి. సో అలాగే ఒక ఇవాల్వ్మెంట్ అవుతూ ఉంది అని అంటే కొన్ని విషయాల నుంచి నేను డిటాచ్ అవ్వడం అదంతకదే అవుతుందన్నమాట. చూడు, ఇది నాకు కాదు, ఇది భోజనం గురించి ఇది వద్దు, ఇది ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ని మార్చాలి. సో ఐ గెట్ డిటాచ్డ్ బై మై ఓన్ సెల్ఫ్. ఎవరు ఫోర్స్ చేయరు, ఎందుకంటే ఫోర్స్ చేస్తే ఎంతకాలం ఉండగలుగుతుంది. సో ఇది వాళ్ళ యొక్క స్వ అభిరుచితో, లేదు స్వపురుషార్థం కోసం తీసుకునేటువంటి ఒక మెథడ్ అన్నమాట. ఇంకొకటి, ఎంతైతే పవిత్రంగా ఉన్నామో అంత మనం చేసేటువంటి పనిలో చాలా శుద్ధత వస్తుంది, ఇంకా చాలా ఫాస్ట్గా చేయగలుగుతాము, ఇంకా ఎక్కువ ఎనర్జీ పెట్టగలుగుతాము. ఎందుకు అనంటే ఇవన్నీ నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో లాగుతూ ఉంటాయి మనల్ని, ముందుకు వెళ్ళడానికి కొన్నిసార్లు కట్టిపడేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవో నేను చాలా ఫ్రీగా ఇంకా కొంచెం ఎక్కువ చేయగలుగుతాను అనమాట. సో ఇది టీచర్స్కి బేసిక్గా స్పిరిచువాలిటీ టీచ్ చేసే వాళ్ళకి, బట్ స్పిరిచువల్గా ఉండాలనుకునే వాళ్ళు అట్లా గృహస్థంలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు స్పెషల్లీ మీరు బ్రహ్మకుమారిస్ని అడిగితే మాలాగా ఎవరైతే డెడికేట్ అయ్యారో మేబీ వచ్చేంత మందిలో ఒక 2-3% మాత్రమే, మ్యాక్సిమం ఒక 5% మాత్రమే మాలాగా కంప్లీట్లీ డెడికేట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా గృహస్థంలో ఉండేటువంటి వాళ్ళే. బేసిక్గా వాళ్ళ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి మీరు ముందు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు రోజు 1 గంట సేపు వస్తారు మన బ్రాంచ్కి, అక్కడ స్పిరిచువల్ డిస్కోర్స్ వింటారు, సత్సంగం వింటారు. ఈరోజు ఈ ఫలానా గురించి ఉంది, ఈరోజు ఫలానా గురించి విన్నామన్నమాట. అంటే రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఒక స్థానం అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఆ స్థానంలో నిర్దిష్టంగా మనం వెళ్ళినప్పుడు అక్కడ అదే ఎనర్జీస్ ఉంటాయి కదా. ఇప్పుడు రోజు ఇంట్లో దండం పెట్టుకుంటున్నాం దేవుడికి, గుడికి ఎందుకు వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎనర్జీ సంథింగ్ వెరీ మచ్ హైలీ ఎలివేటెడ్ దాన్ మా ఇంట్లో ఉండేదానికంటే. అందుకనే అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో అలాగే మనకు కూడా నిర్దిష్టమైనటువంటి ప్లేసెస్లో సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గచ్చిబౌలిలో చూసినట్లయితే చాలా పెద్ద శాంతి సరోవరం అనేటువంటిది ఉంది. సో ఈ ప్లేసెస్ ఏంటి అని అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎనర్జీ సెంటర్స్ అనమాట. సో అక్కడ వెళ్ళి 1 గంట సేపు మీరు మెడిటేషన్ అనండి, సెల్ఫ్ స్టడీ అనండి, సత్సంగం అనండి, ఇవి చేయడం వల్ల ఆ నెక్స్ట్ 23 అవర్స్లో నా యొక్క ఎనర్జీ ఏ విధంగా నేను యూజ్ చేయాలి అనేటువంటిది ముఖ్యంగా మనం నేర్చుకుంటాం అన్నమాట. దీనికోసమని మనము ఎవ్రీడే వెళ్ళటము, బట్ ఉండటం మన వ్యాపారం చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, హౌస్ వైఫ్గా ఉన్నాను, లేదు ఒక స్టూడెంట్గా ఉన్నాను, బట్ హౌ బెటర్ ఐ కుడ్ బి అనేటువంటిది వీటి ద్వారా తెలుస్తుంది. సో అందరు ఇళ్లల్లోనే ఉంటారు, వాళ్ళ యొక్క గృహస్థంలోనే ఉన్నారు. కేవలం జీవించే విధానం ఏంటి అనేటువంటిది ఇంకా కొంచెం రిఫైన్డ్గా చేసుకొని ఇంకా హ్యాపీగా జీవించడం నేర్చుకుంటున్నారు అనమాట. సో మీరు ముందన్నట్టు మెడిటేషన్ కోర్సెస్ కానీ వీటన్నిటికీ వస్తుంటారు కదా, నాకు తెలిసింది ఏంటంటే మీరు దీనికి ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎనీథింగ్ రావచ్చు, మెడిటేట్ చేయొచ్చు, ఎన్హాన్స్ అవ్వచ్చు, మళ్ళీ వెళ్ళవచ్చు. సో ఇది ఒక ఆర్గనైజేషన్ కదా, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని నడిపియాలంటే చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. అండ్ పోనీ మీరు ఏమైనా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మెడిటేషన్ నుంచి వాళ్ళ నుంచి ఏమన్నా ఫీ అట్లా ఛార్జ్ చేస్తున్నారంటే అది లేదు. సో ఆన్ హై లెవెల్ నోట్ ఎట్లా నడుస్తుంది అంటారు ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్? మీరు బ్రహ్మకుమారీస్ గురించి మాట్లాడినట్లయితే మన బ్రహ్మకుమారీస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మేబీ ఒక 1 వీక్ మెడిటేషన్ కోర్సు, మెడిటేషన్ అంటే ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది. ఎవ్రీడే ఒక 1 అవర్ వస్తారు, ఒక 7 క్లాసెస్. లెట్స్ సే బేసికలీ ఒక 7 అవర్స్ ఇఫ్ యూ డెడికేట్ యువర్ టైమ్, సో దట్ ఎలా హ్యాపీగా, ఎలా యూ కెన్ సే పర్పస్ఫుల్గా లీవ్ చేయాలి మన లైఫ్ని,
ఇవన్నీ నేర్పించడం జరుగుతుందన్నమాట మెడిటేషన్ ద్వారా. ఏదైనా జ్ఞానాన్ని డబ్బులు ఇచ్చి కొనగలుగుతామా? వాస్తవంగా చూసినట్లయితే జ్ఞానం అనేటువంటిది డబ్బులు ఇస్తే దొరికేటువంటిది కాదు. కండిషనల్గా దొరుకుతుంది డబ్బులు ఇస్తే, కొందరికే దొరుకుతుంది అప్పుడు. అవును, డెఫినెట్లీ. సో వాస్తవంగా మనం నేర్పించే కోర్సెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. మన టైం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. మీ ఇంట్రెస్ట్ కావాలి, మీ విల్లింగ్నెస్ ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే నేర్చుకోగలుగుతారో అది లోపలికి వెళ్తుంది. లేదు మీ ఫ్రెండ్ చెప్పారు తీసుకొని వచ్చారు, తనకి ఇంట్రెస్ట్ కాబట్టి మీరు వచ్చారు, లేదు మీ మదర్ ఫాదర్ వచ్చారు మిమ్మల్ని తీసుకొచ్చారు అని అంటే ఏమి లోపలికి వెళ్ళదు. ఎందుకు అంటే ఐ డోంట్ హ్యావ్ విల్లింగ్నెస్ టు కమ్, ఐ డోంట్ హ్యావ్ విల్లింగ్నెస్ టు లెర్న్ యాక్చువల్లీ. సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. సో మీ టైము కావాలి, మీ ఇంట్రెస్ట్ కావాలి, మీ విల్లింగ్నెస్ కావాలి, అవన్నీ కావాలి. డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనండి, లేదు పాజిటివ్ థింకింగ్ అనండి, మైండ్ మేనేజ్మెంట్. ఈరోజు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మైండ్ని ఎలా నడిపించాలి అనేటువంటిది తెలియదు నాకు. మనం 5 M's ఆఫ్ మేనేజ్మెంట్ మాట్లాడతాము. మనీ ఉంది, మెన్ ఉంది, మెటీరియల్ ఉంది, మెథడాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ద 6th M ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ మైండ్. అవన్నిటినీ నేను మేనేజ్ చేస్తూ ఉంటే నేను ఐఎమ్ ఏ మేనేజర్ ఇన్ ద కంపెనీ. సో వాటన్నిటిని చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతాను. నా దగ్గర వచ్చిన ఫైనాన్సెస్ అన్నిటినీ బాగా చక్కగా చేస్తే ఐఎమ్ ఫైనాన్స్ మేనేజర్. మెథడాలజీ ఉంది, ఐఎమ్ ఆర్గనైజేషనల్ మేనేజర్. లేదు నాకు మెషిన్స్ ఎలా నడిపించాలో తెలుసు, నేను మెకానికల్ మేనేజరు. సో నేను అవన్నిటిని మేనేజ్ చేయడం వస్తుంది. కానీ దిస్ లాస్ట్ M ఈజ్ మై ఓన్ మైండ్, నా మనస్సు. దాన్ని ఎలా నడిపించాలి అనేటువంటిది రోజు తెలియకుండానే సతమతం అయిపోతున్నాం కదా. సో ఇలాంటి కోర్సెస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే జరుగుతాయి. ఎలా నడుస్తుంది అని అంటే డెఫినెట్లీ ఎవరైతే బెనిఫిట్ తీసుకున్నారో, మీరు ఏదైతే సంపాదన చేస్తున్నారో వాటిల్లో ఎంతో ఒక పర్సంటేజు ఒక మంచి కార్యాన్ని ఇంకా స్ప్రెడ్ చేయడానికి కోసము, మీరు ఏదైతే బెనిఫిట్ తీసుకున్నారో అది అలాంటి బెనిఫిట్ ఇతరులకు కూడా తెలవడానికి కోసము ఇఫ్ యూ వాంట్ టు డొనేట్, ఆ డొనేషన్స్ మీద నడుస్తుంది. సో ఇక్కడ ఎలాంటి ఫోర్స్ కానీ, ఎలాంటి ట్యాగ్స్ కానీ, ప్రైస్ ట్యాగ్స్ కానీ లేవు. అండ్ ఇంకొకటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ద మనీ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఇన్, అకౌంటబిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బ్రహ్మకుమారిస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఏదైతే వస్తుందో ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంది. ఎందుకు అనంటే చాలా హై లెవెల్ ఆడిట్స్ ఉన్నాయి మన దగ్గర. అది మేబీ ఒక చిన్న విలేజ్లో ఉన్నటువంటి బ్రాంచ్ కానివ్వండి, మనది హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు రాజస్థాన్లో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్నిటికీ కూడా అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు లాస్ట్ మంత్ ఆడిట్ అంతా అవుతుంది. అంత ఒక కంట్రోల్ సిస్టమ్ అనేటువంటిది ఉందన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 1.5 months 2 months మొత్తం ఆడిట్ అన్ని బ్రాంచెస్ది జరిగి, ఈ 1.5 2 months ఆడిట్ అయిన తర్వాత అదంతా కూడా గవర్నమెంట్కి మన ఆడిట్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి దానికి కూడా అకౌంటబిలిటీ అనేటువంటిది, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా అవసరము. అప్పుడు ఎవరైతే సాధకుడు ఉన్నారో వాళ్ళు ఇవ్వడానికి కష్టపడరు. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, ఇట్ ఈస్ అకౌంటబుల్. సో అలా ఏదైనా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్పెషల్లీ ముందుకు వెళ్తూ ఉందన్నమాట. సో మీరు ఇప్పుడు చెప్పినారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. నేనేమంటే ఇప్పుడు అడిగేది మీకు తప్పుగా అనిపిస్తే ఏమనుకోకండి. నాకు అనిపిస్తుంటుంది చాలాసార్లు ఇది ఎవరు ట్యాప్ చేయని బిజినెస్ అని అనిపిస్తుంటుంది. ఎందుకంటున్నా అంటే కూడా ఇప్పటి వరకు ఆఫ్లైన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు. బట్ ఆన్లైన్లో మనకి ఎవరైతే కనిపిస్తుంటారో స్పిరిచువల్ లీడర్స్, వాళ్ళు అంతకుముందు స్పిరిచువల్గా టర్న్ అవ్వకముందు ఎక్స్ట్రీమ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు టర్న్ అయ్యి స్పిరిచువల్ లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇంకొందరు IIMs నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, IITs నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
సో నేను అనేది ఏంటంటే ఇండియాలో ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి వచ్చే పీపుల్ బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకునే వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ లాగా వస్తున్నారు, స్పిరిచువాలిటీకి కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఫేస్ లాగా ఉంటున్నారు. అంటే ఇది ఎవరైనా ట్యాప్ చేయని బిజినెస్ అని అంటారా, లేకపోతే నేను అట్లా అనడం తప్పు అంటారా? సో స్పిరిచువాలిటీ అనేటువంటిది ప్రతి రంగంలో వాళ్ళకి కావాలి. అది మేబీ స్టూడెంట్ కానివ్వండి, లేదు ఒక ఎంప్లాయీ కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ కానివ్వండి, లేదు ఒక హౌస్ వైఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. సో కొంతమందికి ముందుకు వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు, నేను ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఒక థాట్. ఆ తర్వాత నేనేదైతే హ్యాపీనెస్ని పొందానో అది ఇతరులకు కూడా తెలియపరచాలి అనేటువంటిది ఇంకొక థాట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏమైనా చేస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఏదైతే ముందు చేశారో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఇన్ జనరల్గా నేను చెప్తూ ఉన్నాను. సో ఏదైతే చేశారో ముందు, దాని నుంచి ఏదైతే ఆ హై లేదు హ్యాపీనెస్ దొరకాలో అది దొరకుండకపోవచ్చు. అప్పుడే నేను ఇలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండొచ్చు. సో స్పిరిచువాలిటీ చదువుకున్న వాళ్ళకా, చదువుకోని వాళ్ళకా, బిజినెస్లో ఉండే వాళ్ళకా, ప్రొఫెషనల్స్గా కాదా అనేటువంటిది కాదు. బేసికలీ ఎవ్రీ వన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా. ఎవ్రీ వన్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మీరు ప్లానెట్ ఎర్త్లో ఏ కంట్రీలో వెళ్ళండి, ఏ కాంటినెంట్లో వెళ్ళండి, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ కానివ్వండి, లేదు వికారాలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, సమ్వేర్ అన్నీ ఒకేలాగానే. లేదు వాటిని ఫేస్ చేసేటువంటి ఏదైతే శక్తి ఉందో అది కూడా ఒకేలాగానే. ఎందుకంటే బేసికలీ వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక థాట్ అనేటువంటిది ఉండొచ్చు, అలా తీసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఛార్జ్ చెయ్యడము చేయకపోవడం అనే దానికంటే ఎక్కువ రావచ్చు. ఇంతకుముందు అన్నట్టు ఎంత అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రాత్రి నేను బెడ్ పైన పడుకున్న తర్వాత ఆలోచిస్తే ఈ రోజంతా వచ్చినటువంటి ధనాన్ని నేను ఎలా ఉపయోగించాను అని అంటే, నాకు కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టగలగాలి. దాని గురించి మళ్ళీ నాకు నిద్ర లేని రాత్రులు ఉండకూడదు. నేను ఇలా కూడా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకోకుండా ఉండాలి. అంటే అకౌంటబిలిటీ అనేటువంటిది చాలా అవసరము, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరము. మనం బ్రహ్మకుమారిస్లో చూసినట్లయితే ATG సర్టిఫికేట్ కూడా ఉంది. అంటే మీకు ట్యాక్సెస్ గురించి కూడా అలాంటివి కూడా ఉంది, ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి విధంగా వెళ్ళినట్లయితే ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఇప్పుడు ఒక స్పిరిచువాలిటీ అని అంటే మీరు ఏదైతే వర్డ్ టర్మినాలజీ యూజ్ చేశారో అలాంటివి లేకుండా కూడా ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఆర్గనైజేషన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయము, ఇప్పుడు మేమైతే డెడికేటెడ్ ఉన్నాము. మేము ఎలాంటి మానిటరీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేదు ఏదైనా సర్వీస్ ఇన్ రిటర్న్గా ఏం కోరుకోము. కానీ మన క్యాంపసెస్లో, లేదు మన చిన్న సెంటర్స్లో, బ్రాంచెస్లో కూడా కొన్నిసార్లు మనము అవుట్సోర్స్ చేస్తాం లేబర్ని. ఇప్పుడు మన పెద్ద క్యాంపస్లో చూసినట్లయితే కన్స్ట్రక్షన్లో ఉన్నారు, లేదు హౌస్ కీపింగ్లో ఉన్నారు, గార్డెన్లో లేబర్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం పేమెంట్స్ ఇస్తాము. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఏదైతే పని ఉందో అవన్నీ చేసుకుంటూ ఉన్నాము. సో దానికి కూడా కొన్నిసార్లు ధనం అనేటువంటిది అవసరం. సో ఏదైతే ధనం అనేటువంటిది వచ్చిందో అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సోషల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక సిస్టమ్. కానీ డిగ్నిటీ ఆఫ్ సోల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్పిరిచువల్లీ అన్ని చోట్ల కూడా యూనివర్స్ మొత్తంలో కావాల్సినటువంటిది అనమాట. సో మేబీ నేను ఉద్యోగం ఇచ్చాను, నువ్వు ఉద్యోగం చేసేవాడివి అనేటువంటి విధంగా కాకుండా సోల్ టు సోల్ కనెక్షన్ అండ్ రిలేషన్షిప్లో చాలా చక్కగా గౌరవిస్తాము. వాళ్ళతో కూడా చాలా మంచిగా, లేదు వాళ్ళు కూడా ఎవరైతే చాలామంది లేబర్ ఉన్నారో మేము చేస్తూ ఉండేటువంటి స్థానం చాలా మంచిదమ్మా, దీంతో మాకు చాలా మంచిగా జరుగుతుంది
సో ఒక 10 నిమిషాలు వాళ్ళు కూడా రాగానే ఫస్ట్ పని చేసే ముందు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ రూమ్లోకి వెళ్తారు, మెడిటేషన్ చేస్తారు. చేసినంతసేపు కూడా ఒక మంచి దైవ చింతనలో లేదు, చెడు అనేటువంటిది రాకుండా ఆ ప్రెమిసెస్లోనే అలాంటి ఒక ఎనర్జీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అలా వి రెస్పెక్ట్ ఎవ్రీవన్, ఎలాంటి వాళ్ళైనా కానీ. సో ఎంత మంచి వాతావరణం ఒకటి క్రియేట్ అవుతుంది అని అంటే మెడిటేషన్ వల్ల, అక్కడ వచ్చేటువంటి వాళ్ళు కూడా దే ఫీల్. ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం అనమాట, గేట్ లోపల గేట్ బయట వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంది అని. మన దగ్గర వచ్చేటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా చోట్ల మంచి ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్లో, చాలా వెల్ ఎక్విప్డ్ ప్లేసెస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. లేదు మీలాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, లేదు ప్రోగ్రామ్స్కి వచ్చి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి థాట్ ఏముంటుంది అని అంటే, గేట్ బయట వాతావరణానికి గేట్ లోపల వాతావరణానికి చాలా తేడా ఉంది. ఎందుకు అంటే కంటిన్యూస్గా ఒక పాజిటివ్ ప్రకంపనాలతో నిండి ఉంటుంది. మెడిటేషన్ ద్వారా ఏదైతే ఒక వైబ్రేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుందో, దాని లోపల వచ్చిన తర్వాత అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అసలు మా దగ్గర ఉండేటువంటి చాలామంది లేబర్ కూడా ఉన్నారు కదా, అంటే లేబర్ అని వాళ్ళని అలా ట్రీట్ చేయము. ఎవరైతే కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే ఈ పనులలో ఉండేటువంటి వాళ్ళు, శాలరీ తీసుకునేటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఫుల్లీ వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, ఊరికే వచ్చి పని చేసుకొని వెళ్తారు లేబర్ లాగా. వాళ్ళు కూడా మా దగ్గర చాలా ఆశ్చర్యం, చాలామంది క్యాంపస్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు. పక్కన చాలా పెద్ద శాలరీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. కాదు, మేము ఇక్కడే ఉంటాం, ఎందుకంటే మాకు వాతావరణం బాగుంది, ఇక్కడ పనిచేస్తే ఒక సంతృప్తి కలుగుతుంది. సో ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది, మేము ఎక్కడో బయట వచ్చి చేస్తున్నాము అనేటువంటిది లేదు. ఆ సేఫ్టీ అనేటువంటిది లోపల, సెక్యూరిటీ అనేటువంటిది మనసుకు చాలా అవసరం అన్నమాట, ఒక తృప్తి. సో వాళ్ళని అదే విధంగా రెస్పెక్ట్ చేస్తాం మేము. సో దట్ ఈస్ వాట్ దే ఫీల్ వీఆర్ అట్ హోమ్. సో మనం ఎప్పుడు బ్రహ్మకుమారీస్ గురించి చూసినా వచ్చే ఫేస్ మాత్రం విమెన్ ఫేసే ఉంటుంది. సో ఇది విమెన్ లెడ్ ఆర్గనైజేషనా లేదంటే ఏంటి? సో మీరు చెప్పినట్టు విమెన్ లెడ్ ఆర్గనైజేషన్ ఎగ్జాక్ట్లీ, కానీ బట్ నాట్ విమెన్ ఆర్గనైజేషన్. ఓకే. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో ఈ బ్రహ్మజ్ఞానాన్ని, వాళ్ళని సిస్టర్స్ని ఏమో బ్రహ్మకుమారీస్ అని అంటారు, బ్రదర్స్ని బ్రహ్మకుమార్స్ అని అంటారు. సో వాళ్ళు వీళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ ఉన్నారు. కానీ సంస్థ పేర్లు కుమారీస్ ఉన్న కారణంగా చాలామంది అలా అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఫేస్ ఈజ్ సిస్టర్స్ ఫేస్, బట్ బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్ ఆర్ ద బ్రదర్స్. ఏ ఆర్గనైజేషన్లో ఉన్నట్టు అంటే భగవంతుడు జ్ఞాన కలశాన్ని మాతలకు అందజేశారు. ఎందుకు అనంటే వే బ్యాక్ ఎప్పుడైతే సంస్థ స్టార్ట్ అయిందో 1936-37లో అన్డివైడెడ్ ఇండియా, అవిభాజ్య భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ సమయంలో ఉండేటువంటి స్త్రీ పరిస్థితి 88 ఇయర్స్ ముందు మీరు చూసినట్లయితే స్త్రీల పరిస్థితి చాలా వల్నరబుల్గా ఉండేటువంటిది. చాలా కమ్యూనిటీస్లో వాళ్ళని ఒక ఆటబొమ్మలాగా చూసేటువంటి కల్చర్ అనేటువంటిది ఉండేది, ఇలాంటి రెస్పెక్ట్ లేదు. అలాంటి సమయంలో పరమాత్మ నిరాకారుడు బ్రహ్మ తనువులో ప్రవేశించి చెప్పినటువంటి జ్ఞానంతో స్టార్ట్ అయినటువంటి ఇది ఆర్గనైజేషన్. సో మాతలకి, కన్యలకి, అంటే ఫీమేల్కి ముందు పెట్టేటువంటి ఒక కల్చర్ అనేటువంటిది నేర్పించారు. ఏదైతే ప్రపంచం యొక్క కల్చర్ ఉందో దానికి చాలా భిన్నంగా అప్పుడే ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చారు. సో విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది జరిగింది. ఎక్కడ అధికారం చూపించమని చెప్పట్లేదు, లేదు కోపంగా ఉండండి, లేదు మీరు చాలా ఇదిగా ఉండండి అని లేదు. అట్ ద సేమ్ టైం డోంట్ బీ వల్నరబుల్ టు ఎనీథింగ్. సో అలాంటి ఒక ఎంపవర్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలామందికి అలా అనిపిస్తుంది, కానీ హాఫ్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఉంటారనమాట. కానీ డెడికేటెడ్ బ్రాంచెస్లో ఉండేటువంటిది మెయిన్గా సిస్టర్స్ ఉంటారు. పెద్ద క్యాంపసెస్లో మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఉంటారనమాట. ఇప్పుడు మన శాంతి సరోవర్లో గచ్చిబౌలిలో ఉండేటువంటి బ్రాంచ్లో బ్రదర్స్ కూడా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ అన్నయ్యలే చేయగలుగుతారు. ఒక రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడా ఉండిపోతాయి కొన్నిసార్లు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈక్వలీ ఇంపార్టెంట్, ఇద్దరు కావాలి. అందుకనే శివశక్తి స్వరూపము అని అంటాం.
అర్ధనారీశ్వరుని రూపంలో చూపించారు. సో శక్తికి ఎంతైతే ఇది ఉందో అంతే శివుడికి కూడా ఉంది అని అంటాము. అందుకనే శివశక్తి స్వరూపము అని అంటున్నాము. సో ఇద్దరూ చాలా ఇంపార్టెంట్ సమాజానికి. సో ఆ విధమైనటువంటి అప్రోచ్తోనే మనం నడుస్తాము. సో నాకు ఆస్ట్రాలజీ గురించి అడగాలి సిస్టర్. ఎందుకంటే మన ట్రెడిషన్లో పుట్టంగానే వాళ్ళ నక్షత్రం చూసి వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తారు. ఈ ఏజ్లో మీకు బాగుంటుంది, ఈ ఏజ్లో బాగోదు, ఈ టైం స్పాన్ మొత్తం ఈ ఏజ్ వరకే ఉంది అని లెటర్ వచ్చేస్తుంది. ఒకప్పుడు రాసేవాళ్ళు అనుకోండి, బట్ ఇప్పుడు కంప్యూటర్ జనరేటెడ్ అంతా అయిపోయింది. బట్ కోర్స్ ఆ లాజిక్ ఇచ్చేది కూడా మనమే అనుకోండి. కంప్యూటర్ జనరేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఎంతో కొంత ఏదో పనులు చేసుంటా కాబట్టి నా ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తే ఓకే, ఇప్పుడు బాగుందేమో ఆస్ట్రాలజీ ప్రకారం అని అనుకోవచ్చు. బట్ అప్పటికప్పుడు పుట్టంగానే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఏం చేసి ఉంటారు? అప్పటికి జస్ట్ వచ్చినారు బయటికి. అట్లా ఇది ట్రెడిషన్ వైజ్ పూజలు హోమాలు అని నేను అంతకుముందు ఒక పాడ్కాస్ట్లో చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారితో మాట్లాడినా. తను హోమం అని అది ఇది వేరే డైరెక్షన్లో చెప్పినారు. బట్ స్పిరిచువల్గా ఆ డైరెక్షన్లో ఈ అస్ట్రాలజీకి ఏం స్పేస్ ఉంది? పుట్టంగానే వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్. పుట్టంగానే వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తాం మనం. యాక్చువల్లీ చూసినట్లయితే ఈ జ్యోతిష్ శాస్త్రము అనేటువంటిది కూడా ఒక కైండ్ ఆఫ్ సైన్స్. మనము తక్షశిల, నలంద ఈ విశ్వవిద్యాలయాల్లో చూసినట్లయితే ఈ రోజుల్లో లేవు. ఎన్నో వందల సంవత్సరాల్లో, వేల సంవత్సరాల ముందే ఇవన్నీ ఒక సైన్స్ లాగా, విజ్ఞానం లాగా చూపించటం జరిగిందనమాట. మన దగ్గర భారతదేశంలో ఎంత మంచి అద్భుతమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది ఉంది అని అంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, మీరు అగస్త్య బ్యాటరీ అని అంటారు. అంటే అగస్త్య ముని ఉన్నప్పుడు ఆయన ఒక బ్యాటరీని తయారు చేయడం ఎట్లా అనేటువంటిది నేర్పించారు. ఒక మట్టి పాత్రలో ఎలా కాపర్ని యూజ్ చేసి ఎలా తయారు చేయాలి అనేటువంటిది, విద్యుత్తుని ఎలా జనరేట్ చేయాలి అనేటువంటిది మన శాస్త్రాల్లో రాస్తుంది. ఈరోజు మనం విమానాలు అని అంటున్నాము, ఆస్ట్రోసైన్స్ అని అంటూ ఉన్నాము. 8 రకాలైనటువంటి విమానాలని అప్పుడే రాసిపెట్టున్నారు. వాటిని ఎలా తయారు చేయాలి అనేటువంటిది కూడా రాసిపెట్టుంది. రైట్? సో ఇంత సైన్స్ అనేటువంటిది, ఇంత విజ్ఞానం అనేటువంటిది ఉంది. జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక విజ్ఞానం. మనము ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ సమయంలో చూసినట్లయితే ఆస్ట్రాలజీని, ఆస్ట్రానమీని వేరు చేసేసారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మనము ఎప్పటి నుంచో నేర్చుకుంటూ ఉన్నాము. మన ప్రీ రికార్డెడ్ స్టడీ ఎంత ఉంది అంటే ఒక 5,000 సంవత్సరాలంత స్టడీ అనేటువంటిది ఉంది. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి విజ్ఞానం గురించి రాయడం జరిగిందనమాట. ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి ఒక రోజు పడుతోంది. సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక 365 రోజులు, 44 రోజులు పడుతోంది అని అంటూ ఉన్నాము. మరి సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? అంతకంటే ముందు ఆయన ఇంకెవరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎంతో సైన్స్ ఉంది, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ అప్పుడు ఏదైతే రాశారో, ఏదైతే ఉందో, ఈరోజు ఏదైతే ఉందో వాటికి ఎక్కడో ఒక గ్యాప్ అనేటువంటిది వచ్చింది. సో అది పూర్తిగా దాని గురించి నాకు తెలీదు. అందుకనే ఈరోజు మీరు అంటున్నట్టు కంప్యూటర్ జనరేటెడ్ అనండి, లేదు టీవీ ప్రోగ్రాముల్లో చెప్పేటివనండి, లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. 9 రాసులు ఏవైతే ఉన్నాయో, లేదు నవగ్రహాల గురించి మన దగ్గర ఎప్పుడో మాట్లాడటం జరిగింది. మనం ఎప్పుడు గుడికి వెళ్ళొచ్చినప్పుడు నవగ్రహాలు పూజ చేస్తూ ఉన్నాము, గ్రహ పూజ చేస్తూ ఉన్నాము. అవన్నీ ఎప్పటి నుంచో నేర్చుకోవడం జరిగింది. అంటే ఇది ఒక హైపోథెసిస్లో తీసుకుంటే ఇది యథార్థమా అయథార్థమా అనేటువంటిది చాలా ఎక్కువ రీసెర్చ్ జరగాలి. దాన్ని ప్రూవ్ చేసినట్లయితే మనం దాని గురించి మాట్లాడగలుగుతాము. మీరు అన్నట్టు జస్ట్ బోర్న్ బేబీ యొక్క డెస్టినీ క్రియేట్ అయిపోతుందా, లేదు డిసైడ్ చేస్తున్నామా అని అంటే, వాస్తవంగా చూసినట్లయితే ఎవరి డెస్టినీని క్రియేట్ చేయరు, లేదు మార్చలేరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క
భాగ్యాన్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎందుకు అనంటే మనం మాట్లాడుతుండేటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఇది పుట్టుకకు పూర్వం ఉంది, చనిపోయిన తర్వాత కూడా ఉంది. సో ఈ దేహం అనేటువంటిది లేదు, ఈ జన్మ అనేటువంటిది ఒక ఇంటర్మీడియట్గా మనం తీసుకున్నట్లయితే అంతకు ముందు ఉంది, ఆ తర్వాత ఉంది. అంటే అంతకు ముందు నుంచి నేను భాగ్యాన్ని తీసుకుని వచ్చాను, దాన్ని ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే అది చేస్తానో రేపటికి అది నా ఫలంగా మారుతుంది. సో పుట్టిన వాళ్ళకి వచ్చేది వాళ్ళ ప్రీవియస్ భాగ్యం. రైట్. సో ఇక్కడ రకరకాలైనటువంటి సంస్కారాలను నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఒకటి భాగ్యం అని అనొచ్చు, లేదు ఒకటి నా యొక్క పూర్వ కర్మల సుకృతం అని అనొచ్చు, లేదు కొన్ని సంస్కారాలు పూర్వజన్మ నుంచి తీసుకుని వస్తున్నాము. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకో కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అది కరెంట్ ఎన్వైర్న్మెంట్లో నేను తయారు చేసుకునేటువంటి సంస్కారాలు. ఇంకొక సంస్కారాలు ఏంటి అంటే నా స్వధర్మంలో నేను ఉన్నప్పుడు తయారైనటువంటి కొన్ని సంస్కారాలు ఉన్నాయి, నా పాజిటివిటీ. సో కొన్ని పూర్వజన్మ నుంచి తెచ్చినటువంటి సంస్కారాలు కూడా ఉన్నాయి. లెట్స్ సే జస్ట్ బోర్న్ బేబీ మనం చూస్తాము, చాలా బాగా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు పుట్టంగానే, 1-2 సంవత్సరాలే. లేదు చాలా మ్యూజిక్ ఎక్స్పర్ట్స్గా ఉన్నారు, లేదు ఇంకా ఏదో జనరల్ నాలెడ్జ్ చాలా బాగా ఉంది, ఎక్కడెక్కడో చాలా ఎక్కువ ఎక్సలెన్స్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. జస్ట్ బోర్న్ బేబీ, వేర్ డిడ్ హీ స్టార్టెడ్ యాక్చువల్లీ కదా. అంటే నా పూర్వజన్మ నుంచి కొన్ని ఫలాలని, లేదు కొంచెం భాగ్యాన్ని నా ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఎందుకు అంటే బాడీ అనేటువంటిది కేవలం ఒక మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోతుంది. దీన్నే పుట్టుక అని అంటున్నాము, మరణము అని అంటున్నాము. కానీ ఏదైతే ఆ థ్రెడ్ లోపల కంటిన్యూస్గా నడిచేది ఉందో, దీని లోపల ఉండేటువంటి సోల్, ఆత్మ, అది ట్రావెల్ చేస్తుంది యాక్చువల్లీ. ఇది కేవలం వస్తుంది పోతుంది. ఇప్పుడు ఈ జన్మలో నా పేరు వసంత అని పెట్టుండొచ్చు, నెక్స్ట్ జన్మలో ఇంకెక్కడో ఉంటాను, ఏ పేరెంట్స్కి పుడతానో, ఏ స్థానంలో ఉంటానో, ఏ పేరు పెడతానో నాకు తెలీదు. అలాగే లాస్ట్ ప్రీవియస్ లైఫ్లో కూడా ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే ఈ జర్నీని కంటిన్యూ చేస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే సంకల్పాలు చేస్తానో, ఎలాంటి కర్మలు చేస్తానో, ఎలాంటి నా యొక్క మానసిక స్థితిని తయారు చేసుకుంటానో, దాని ఆధారంగా నా భాగ్యాన్ని నేను మార్చగలుగుతాను. అవునా? గౌతమ బుద్ధుడు 50 రోజులు కూర్చొని తన యొక్క డెస్టినీని తను మార్చుకున్నాడు. ఒక మంచి రాజు, ఏం తక్కువ లేనటువంటి వాడు, వర్ధమాన మహావీరుడు ఎంత తపస్సు చేశాడనంటే ఎలాంటి జీవితం ఉండేటువంటిది ఎలాంటిగా మార్చుకున్నాడు. అశోకుడు యుద్ధ పిపాసి, హింస, మళ్ళీ మనం చూసాము ఎలా తన జీవితాన్ని మార్చుకున్నాడు అనేటువంటిది. ఎలా మార్చుకున్నారు? కర్మల ద్వారా మార్చుకున్నారు. డెఫినెట్లీ ఎవరి యొక్క డెస్టినీని ఎవరు క్రియేట్ చేయలేరు, మనంతకు మనమే క్రియేట్ చేసుకోగలుగుతాము. మన యొక్క సంకల్పాలు, కర్మలు, మన యొక్క మానసిక స్థితిని బట్టి మనమే మన యొక్క డెస్టినీని క్రియేట్ చేసుకుంటాము. మీరు అన్నట్టు ఆ టీవీల్లో ఉండేటివి అవన్నీ అది వేరే విషయం, నేను దాని గురించి చర్చ చేయాలని అనుకోవట్లేదు. బట్ నా డెస్టినీకి నేనే బాధ్యురాలని. నేను ఇక్కడ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఇవ్వాలని అనుకుంటాను. డాక్టర్ రేమండ్ మూడీ, మీరు సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది. డాక్టర్ రేమండ్ మూడీ అంటే వీటన్నిటిని ఎలా తీసుకొని వచ్చారు అని అంటే, కొంతమంది పాస్ట్ లైఫ్ అని అంటూ ఉన్నారు, లేదు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని అంటూ ఉన్నారు, లేదు ఇంకా రకరకాల పేర్లలో టైం ట్రావెల్ అని అంటూ ఉన్నాం, రకరకాల పేర్లలో తీసుకొని రావడం జరుగుతుంది. డాక్టర్ రేమండ్ మూడీ తన రీసెర్చ్ ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, లైఫ్ బిఫోర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు అన్నమాట. దాంట్లో ఒకటి ఏం తెలిసింది అని అంటే, ప్రతి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళని రిగ్రెస్ చేస్తారో, పాస్ట్ లైఫ్కి తీసుకొని వెళ్తారో, అక్కడ ఒక సెట్ ఆఫ్ వాళ్ళ ఒక టీం ఉందన్నమాట. చాలా లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళ టీం ఉందన్నమాట. ఎందుకు అనంటే ఆ పాస్ట్ లైఫ్లోకి తీసుకొని వెళ్తే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏ జన్మలో ఎక్కడ పుట్టున్నారో తెలియదు, వాళ్ళ భాష ఏదో తెలీదు. సో వాళ్ళు ఆ పాస్ట్ లైఫ్కి వెళ్తే పాత భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉండేటువంటి భాష కంటే పాత భాషలో, పాత జన్మలో ఎక్కడున్నారో ఆ భాషలో మాట్లాడుతున్నారు. అది అర్థం చేసుకోవడానికి రకరకాల లాంగ్వేజ్ ఉండేటువంటి డాక్టర్స్ టీమ్ అనేటువంటిది ఉండేదన్నమాట. ఆ టీంలో ఒక ఇండియన్ డాక్టర్ ఎవరైతే బ్రహ్మకుమారిస్తో కలిపి ఉండేవారో వారు ఉండేవాళ్ళు. ఎవ్రీ టైమ్ వెన్ షీ కమ్స్ టు మౌంట్ అబు షీ యూస్ టు టెల్ ఏమి రీసెంట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి అని. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ అండర్గో అయ్యారో, వాళ్ళు ఏం చూడటం జరిగింది అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. నాకైతే చాలా ఫ్యాసినేషన్ అనిపిస్తుంది ఇది వింటే. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ దేహం నుంచి ఆ జ్యోతి వెళ్ళిపోవడం జరిగింది, ఆత్మ వెళ్ళిపోవడం జరిగింది. ఎంత అంటే ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక ప్రపంచంలో వెళ్ళటం జరిగిందనమాట. ఎంత ప్రకాశము, ఎంత శక్తి, ఎంత ప్రేమ అని అంటే చాలా ప్రేమగా అనిపిస్తుంది. ఎక్కడైతే చాలా ఎక్కువ ప్రేమ దొరుకుతుందో అక్కడ చూడండి మీ తప్పులు ఏంటి అనేటువంటిది మీరే ఒప్పుకుంటారు. అవునా? ఎప్పుడైనా కానీ తిడితే, కొడితే, భయపెడితే ఒప్పుకోకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ ప్రేమ చేస్తే ఆ ప్రేమలో ఎంత శక్తి ఉంది అంటే ఎదురుగా ఉండేటువంటి వ్యక్తి పొంగిపోతారనమాట. అలా వాళ్ళకి ఏమనిపించింది అని అంటే ఈ ఆత్మ ఏదైతే ట్రావెల్ చేస్తుందో శరీరం వదిలేసిన తర్వాత ఎంత అనంతమైన ప్రేమ దొరికింది అని అంటే ఒక చాలా ప్రకాశవంతమైనటువంటి ఒక శక్తి, లెట్స్ పరమాత్మ అనండి. ముందు వెళ్ళినప్పుడు తెలిసిందనమాట, నేను ఏమేం తప్పులు చేశాను అనేటువంటిది నేనే సరెండర్ అయిపోతూ ఉన్నాను అనమాట. సో వాట్ ఈస్ నెక్స్ట్? దట్ పవర్ ఈజ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్, జస్ట్ ఫెసిలిటేటింగ్. సో ఏం చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్? నేను వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలని అనుకుంటున్నా. దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్, పీపుల్ ఆర్ టాకింగ్, నాట్ ఇండియన్ పీపుల్. మన దగ్గర అయితే ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్తే ఈరోజు అథెంటిసిటీ లేదు, సర్టిఫికేషన్ చాలా అవసరం అని అంటున్నాం, వ్యాలిడేషన్, సర్టిఫికేషన్ కావాలి. సో వీళ్ళు అనడం చూడండి. సో ఆ ఆత్మ చెప్తోందనమాట, ఐ వాంట్ టు గో బ్యాక్ వన్స్ అగైన్ అండ్ టేక్ అనదర్ బర్త్. అవునా? ఏం చేయాలని అనుకుంటున్నావు? ఎక్కడ వెళ్ళాలని అనుకుంటున్నావు? నా కర్మ ఫలితంగా సో అండ్ సో ఫ్యామిలీలో సో అండ్ సో పేరెంట్స్కో నేను వెళ్ళి పుట్టాలని అనుకుంటూ ఉన్నాను. ఓకే, వాట్ డూ యూ వాంట్ టు డూ? నేను నా కర్మల ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను పుట్టాలని అనుకుంటూ ఉన్నాను. లేదు, ఇలాంటివి చేశాను కాబట్టి ఇది నేను క్యాన్సిల్ అవుట్ చేయడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎంత సమయం కావాలి నువ్వు ఇది చేయడానికి? నేనే నిర్ణయించుకుంటున్నాను నాకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు కావాలి అనేటువంటిది నేనే నిర్ణయించుకుంటున్నాను. సీ హౌ వండర్ఫుల్. నేనే నా ఫ్యామిలీని డిసైడ్ చేస్తూ ఉన్నాను, నేనే నాకు ఎంత టైం కావాలో నేను డిసైడ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేనే ఓకే ఐ విల్ గో అండ్ డూ దిస్ టాస్క్ అండ్ కమ్. అందుకని మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆత్మకి తెలుస్తోంది నేను ఇవన్నీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొన్ని మంచివి చేశాను, చాలా మంచివి చేశాను, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను ఎలాగో, కానీ ఏదైతే చెడు చేశానో దాన్ని మార్చుకోవడానికి వచ్చాను అనేటువంటిది. సో ఇప్పుడు ఈ ఆత్మ అనుకుంది నేను ఇది మంచిగా చేయాలి అనేటువంటిది. బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్, ఆ ఫస్ట్ 1.5 2 years ఏదైతే ఉందో దాని ఇన్నోసెన్సీ, దాని ప్యూరిటీ ఎంత ఉంది అని అంటే ఎవ్రీవన్ ఈజ్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ద చైల్డ్ బికాస్ ఆఫ్ జస్ట్ దట్ ఇన్నోసెన్స్, బికాస్ ఆఫ్ దట్ గుడ్నెస్, బికాస్ ఆఫ్ దట్ ప్యూరిటీ. ఎప్పుడైతే ఇది సైన్స్లో చెప్పడం జరిగింది, ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టారో అప్పటి నుంచి అన్నీ మర్చిపోయారు. నా పర్పసే మారిపోయింది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం కాదు, ప్రాయశ్చిత్తం వెళ్ళిపోయింది. అంటే ఆ కాన్సెప్టే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా నెక్స్ట్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే అర్థము ఎవరి డెస్టినీని ఎవరు క్రియేట్ చేశారు? సో నో వన్ ఈజ్ క్రియేటింగ్ నో వన్స్ డెస్టినీ. కేవలం నా యొక్క ఆలోచనలు, నా యొక్క జీవిత విధానము, నా కర్మల అనుసారంగా నేను నా యొక్క జన్మని మార్చుకోగలుగుతాను, నా డెస్టినీని మార్చుకోగలుగుతాను. శాస్త్రాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి వీటన్నిటి గురించి. సో ఈరోజు మనం చూసినట్లయితే నాస్ట్రాడామస్ అని అంటాము.
బాబా వంగా ఒక లేడీ, షీ ఈజ్ బ్లైండ్ అనమాట. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రిడిక్ట్ చేశారు. నాస్ట్రాడమస్ 500-600 ఇయర్స్ ముందు ప్రిడిక్ట్ చేశారు ఏం జరగబోతుంది అనేటువంటిది. మనకు అంత దూరం అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మయ్య గారి ప్రిడిక్షన్స్, వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్ని చెప్పారు. దాంట్లో ఏమన్నాము, కాలజ్ఞానము అని అన్నాము. ఇట్ ఈస్ నాట్ పర్టైన్ టు వన్ టైమ్, ఇట్స్ ఆల్ ఫర్ ఆల్ టైమ్స్. అందుకని కాలజ్ఞానము అని అన్నాం అనమాట. సో ఇవన్నిటి గురించి మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ ఇంత పెద్ద ఖజానా అనేటువంటిది, ఇంత పెద్ద ట్రెజర్ అనేటువంటిది మన దగ్గర భారతదేశంలో ఎప్పటి నుంచో ఎన్నో ఉన్నాయి. ఈరోజు నాకు తెలియనటువంటి డాట్స్ అన్నిటినీ తీసుకొని ఇది కరెక్టా కాదా అని అంటే, నాకు కూడా పూర్తిగా ఆస్ట్రాలజీ గురించి నాలెడ్జ్ లేదు, అండ్ మీకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ సో స్పెసిఫిక్, ఐ బిలీవ్ వెరీ మచ్, ఇస్ దట్ ఎవరి డెస్టినీని క్రియేట్ చేయరు. నేనే నా డెస్టినీని నా కర్మల అనుసారంగా, నా భాగ్యం అనుసారంగా నేను మార్చుకునే శక్తి అనేటువంటిది ఉంది. అట్లీస్ట్ ఇది ఒక్కటి తెలిసినా చాలు, మనం చేసిన కర్మ వల్లనే మనం ముందుకెళ్తుండే దాన్ని మార్చుకోవచ్చు అని. ఎస్, ఎందుకంటే నేను నిన్న ఏదైతే చేశానో దాని యొక్క నా భూతకాలం ఏదైతే ఉందో అది వర్తమానంగా ఉంది. వర్తమానం ఏదైతే ఉందో అదే నా భవిష్యత్తు అవుతుంది. సో దానిపైన ఒకవేళ అటెన్షన్ పెట్టాను అని అంటే డెఫినెట్లీ నా కర్మల యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది మారుతుంది. సో వీటన్నిటి మధ్యలో మెడిటేషన్ ఎట్లా తీసుకొని రావాలి? ఎందుకంటే నాకు అనిపిస్తుంది, నేను చిన్నప్పుడు ఎప్పుడైతే మెడిటేషన్ గురించి విన్నానో, ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానో, నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం నిద్రపోవడం. కళ్ళు మూసుకొని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో నిద్ర వచ్చేస్తుంది. నాకు తెలిసి చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మీరు ఎవ్రీడే మెడిటేషన్ చేపిస్తుంటారు కదా. సో ఒక పర్సన్ మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి? మీరు ఫస్ట్ చెప్పినట్టు ఓపిక, ప్రశాంతత ఇట్లాంటివి వస్తాయా, లేకపోతే ఏం చేంజ్ అవుతుంది ఒక మనిషిలో మెడిటేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాక? సో వాస్తవంగా మెడిటేషన్ స్టార్ట్ చేయడము అనే దానికంటే ప్రతి ఒక్కళ్ళు మెడిటేటర్ అని అనొచ్చు. మనకు తెలుసో తెలియకుండానో, నేర్చుకోకుండానో, చెప్పకుండానో ప్రతి ఒక్కళ్ళు మెడిటేటరే. అంటే ప్రతిరోజంతా కూడా మనం మెడిటేషన్ చేస్తూనే ఉన్నాము. ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో దాంట్లో పూర్తిగా నిమగ్నం అయ్యి నేను చక్కగా ఆ కర్మను చేస్తే అక్కడ మెడిటేషన్ చేస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే నేను ఏ పని చేసినా కానీ, అందుకనే భగవద్గీతలో అన్నారు యోగా కర్మసు కౌశలం అని అన్నారు. ప్రతి కర్మలో ఏ కర్మ అయినా చేయను, ఆ కర్మలో ఒక ఎఫిషియన్సీ తీసుకొని రావడము, కుశలత్వాన్ని తీసుకొని రావడము, అదే యోగం అంటే. అంటే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ అని అంటే, నేను భోజనం చేస్తూ ఉన్నాను, నా ప్లేట్ ఉంది నా ఎదురుగా, చూడంగానే బాగా అనిపించింది. ఫస్ట్ మనసు వెళ్తుంది అమ్మ మీద. అమ్మ ఎంత చక్కగా వండి పెట్టింది నా కోసము. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. ఆ తర్వాత ఈ తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ తయారు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వెనక్కి వెళ్తే షాప్ ఓడి నుంచి తెచ్చాను, లేదు ఫార్మర్ తయారు చేశారు. సో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఈగో వస్తుందన్నమాట, నేను డబ్బులు ఇచ్చే కదండి సిస్టర్ తెచ్చుకున్నాను, దీంట్లో ఏముంది అని. డబ్బులు ఇచ్చావు, భూమికి డబ్బులు ఇచ్చావా, చెట్టుకు డబ్బులు ఇచ్చావా, వర్షానికి డబ్బులు ఇచ్చావా, గాలికి ఇచ్చావా, సూర్యుడికి ఇచ్చావా? ఎవరికి ఇస్తున్నాను నేను డబ్బుని? వాళ్ళందరికీ ఇవ్వగలుగుతున్నానా? ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. కూర్చొని ఒక్కటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క యోగాన్ని ఎంచుకున్నారు. సో కర్మయోగం కూడా ఒక యోగమే. అంటే నేను ఏదైతే చేస్తూ ఉన్నానో దాన్ని పనిలో ఇంటిగ్రేట్ చేయడము, ప్రతి కర్మలో ఏదైతే చేస్తూ ఉన్నానో అన్నిట్లో ఇంటిగ్రేట్ చేయడం. ఉదయం సూర్యోదయం అవుతుంది, సూర్యుడి దగ్గర నిలబడి చూస్తూ ఎప్పుడన్నా ఒక మంచి ఆలోచనతో మాట్లాడితే, అబ్బా ఎంత బాగా ఉంది, నీ నుండినే ఈ సృష్టి అంతా నడుస్తుంది,
సముద్రాల్లో లేదు యూనివర్స్లో నీళ్లు ఇంకుతూ ఉన్నాయి, మళ్ళీ వర్షం పడుతోంది, నువ్వు ఉంటే ఇన్ని చెట్లు చేమలు భోజనము జీవితము అనే నీ నుంచే ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ సీ. సో ప్రతి పనిలో మెడిటేషన్ని ఇంటిగ్రేట్ చేయడం. మన దగ్గర ఇంకా ఎంత అంటే నీళ్లు తాగేప్పుడు కూడా ఆ నీళ్ళకు కూడా పవర్ ఇచ్చి థ్యాంక్ఫుల్గా ఉంటూ తీసుకోవడం. ఆటోమేటిక్గా మనసు అనేటువంటిది చాలా కుదుట పడుతుంది, ప్రశాంతంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకటైతే కాన్సన్ట్రేషన్ మెడిటేషన్, 2 రకాలు. ఇంకొకటి రిలాక్సేషన్ మెడిటేషన్. ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక సరోవరం ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చిన్న రాయి వేశారు, ఏమవుతుంది? వేవ్స్ అన్నీ వెళ్తాయి. రైట్, నీళ్లు పైకి చిల్లాయి, మళ్ళీ చిన్నగా వేవ్స్ స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తూ ఉన్నాయి. అంటే తన యొక్క ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ సెటిల్ అయిపోతాయి. మళ్ళీ యాక్చువల్లీ ఆ వేవ్స్ అన్నీ దగ్గరకు వచ్చి ఏ పాయింట్ నుండి స్టార్ట్ అవుతుందో అక్కడ మళ్ళీ ఎండ్ అవుతుంది. సో కొట్టి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వాపస్ వస్తాయి. రైట్. ఎప్పుడైతే నేను ఆలోచనల్లో ఉన్నానో, నేను ఆ విజువలైజేషన్ క్రియేట్ చేశాను అనుకోండి, ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుంది, చిన్నగా దాని యొక్క ప్రకంపనాలు మొత్తం సరస్సు అంతా వస్తుంది, కొలనంతా వస్తుంది, ఆ ఎక్స్పాన్షన్ని మీరు చూడండి, ఫీల్ చేయండి, యూ ఫీల్ రిలాక్స్డ్. ఎప్పుడైతే ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా మళ్ళీ సారంలోకి వస్తుంది, ఫోకల్ పాయింట్లోకి వస్తుంది, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ టైంలో ఏం చేస్తూ ఉన్నాను అనేటువంటిది. ఉదయం లేవంగానే నా మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంది, అప్పుడు నేను చేసేటువంటి మెడిటేషన్ ఏంటి అని అంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేట్ అవుతూ ఉన్నాను. సో దట్ నేను చాలా అలర్ట్ అవుతూ ఉన్నాను, నిద్ర లేకుండా ఉంది, మళ్ళీ నేను చాలా ఫోకస్డ్గా పని చేయగలుగుతాను. అదే రాత్రి పడుకునే ముందు, పడుకున్నారు నిద్రపోయే కంటే ముందు మనసును చాలా ప్రశాంతంగా చేసుకుని ఇదే విజువలైజేషన్ టెక్నిక్ని అప్లై చేయండి. ఎలా ఇది చిన్నగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, వేవ్స్ అన్నీ ఎలా దూరంగా వెళ్తూ ఉన్నాయి, అలా నేను కూడా అనంత విశ్వంలోకి వెళ్తూ ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఎప్పుడు నిద్రలో జారుకుందామో తెలీదు. దిస్ ఈజ్ రిలాక్సేషన్, దిస్ ఈజ్ కాన్సన్ట్రేషన్. అదే నేను దాన్ని రివర్స్ ఆర్డర్లో చేస్తే దాని ఎఫెక్ట్ కూడా రివర్స్లోనే దొరుకుతుంది. పడుకోము రాత్రి. రైట్. ఉదయం చాలా రిలాక్స్ అయిపోతాం. సో మెడిటేషన్ మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే యు ఆర్ వెరీ రిలాక్స్డ్ యెట్ అలర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే కేవలం రిలాక్స్ అయిపోతారు, అందుకని నిద్ర కూడా వచ్చేస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది అని అంటే వాస్తవంగా మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయి కదా, ఇది పూర్తి టైం అంతా ఒక గ్రాఫ్ లాగా తిరుగుతూ ఉంది. సో అది ఎప్పుడైతే నిశ్చలంగా అయిపోతుందో అప్పుడు నిద్ర వస్తుంది. రైట్. కాన్షియస్ లెవెల్లో నెమ్మదిగా సబ్కాన్షియస్లోకి వెళ్తాము, అన్కాన్షియస్లోకి వెళ్తాము. నిద్రపోవడం ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఇన్ ద లైఫ్ ఓన్లీ. కానీ నేను పడుకున్నప్పుడు తెలియదు నేను ఎవరు ఏంటి, ఎప్పుడు పడుకున్నాను, నా ఏజ్ ఏంటి, నా పేరేంటి, ఏ ఊర్లో, ఏం తెలియదు. యు ఆర్ యాబ్సెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. రైట్. సో అదే అన్కాన్షియస్గా జరుగుతుంది నిద్రపోయినప్పుడు. కానీ మెడిటేషన్లో యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, యు ఆర్ బీయింగ్ అమిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, కానీ హౌ యూ క్యాన్ బి డిటాచ్డ్ ఎట్ ఇన్వాల్వ్డ్, అది నేర్పిస్తుంది అన్నమాట మెడిటేషన్. సో ఇవన్నీ మనం నిత్య జీవితంలో చేస్తూనే ఉన్నాము, కర్మయోగులుగా ఉండనే ఉన్నాము. సో మెడిటేషన్ మనకి ఇంతకుముందు అన్నట్టు యోగ కర్మసు కౌశలం, నేను ఏ కర్మ చేస్తూ ఉన్నానో దాంట్లో ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా, ఎప్పుడైతే ఫోకస్డ్గా ఉన్నానో అప్పుడు నా క్రియేటివ్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి, అప్పుడు నా థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది, ఆటోమేటిక్గా నా యాంగిల్ అనేటువంటిది వైడ్ అవుతుంది.
అన్ని యాంగిల్స్లో కూడా నేను చూడగలిగి సరైనటువంటి నిర్ణయం అనేటువంటిది సరైనటువంటి సమయంలో తీసుకునేటువంటి ఎబిలిటీ అనేటువంటిది వస్తుంది. సో మెడిటేషన్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫిజికల్ లెవెల్లో చూసినట్లయితే ఎలా శరీరం తయారవుతుంది, మెంటల్ లెవెల్లో నా ఎనర్జీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఇమోషనలీ హౌ స్ట్రాంగ్ ఐ యామ్, లేదు హౌ స్ట్రాంగ్ ఐ కుడ్ బికమ్, అండ్ దెన్ స్పిరిచువల్లీ అన్ని లెవెల్స్లో కూడా మెడిటేషన్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు కొత్తగా నేర్చుకోవాలి అనేటువంటిది కాకుండా వాస్తవంగా ఈ మెడిటేషన్ని నిత్య కర్మల్లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు అది స్పెషల్గా నేను ఏదో చేస్తున్నాను అనే దానికంటే ఎక్కువ. అందుకనే మెడిటేటివ్ లైఫ్ స్టైల్ అని అంటాం. ఉదయం ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట మెడిటేషన్ చేసేసాము అదొకటే కాదు. అంటే మనం మన ధ్యాసను ఎక్కడ కేంద్రీకృతం చేసాము. కొంతమంది శ్వాస పైన ధ్యానం పెడుతూ ఉన్నారు. నేను ఇదే విన్నా చాలా శ్వాస మీద ధ్యాస. ఇంకో కొంతమంది మనస్సు పైన ధ్యానం పెట్టారు. ఇంకొంతమంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ పైన ధ్యానం పెట్టడం కూడా ఉంది. అదే నేను నా జ్యోతి పైన ఫోకస్ పెడితే ఎక్కడైతే నా కాన్సన్ట్రేషన్ లేదు నా యొక్క అటెన్షన్ వెళ్తుందో అక్కడే అదే ఎనర్జీ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది. నేను ఒకవేళ ఇఫ్ ఐ పాజ్ మై సెల్ఫ్, సిట్ డౌన్ క్వైట్లీ, రిలాక్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆల్ యువర్ ఎనర్జీ ఆన్ యువర్ బ్రీదింగ్, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ బ్రీదింగ్ రెగ్యులేట్ అవుతుంది, నార్మలైజ్ అవుతుంది అండ్ యూ బికమ్ కూల్, రిలాక్స్ అవుతారు. అదే మీ మనసు పైన పెట్టారనుకోండి, మనసులో వచ్చేటువంటి ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్టెబిలైజ్ చేయగలుగుతాను. అదే జ్యోతి పైన పెట్టానని అనుకోండి, నా హయ్యర్ పర్పస్ని ఇంకా నేను అర్థం చేసుకొని ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో ఎక్కడైతే నా ఎనర్జీ అనేటువంటిది పెడతానో, అంటే ఎక్కడైతే నా ధ్యాసను అనేటువంటిది పెడతానో ఆ ఎనర్జీ అనేటువంటిది దొరుకుతుంది నాకు. సో మనం రోజంతా ఎక్కడో ఒక చోట నా ధ్యాసను ఎక్కడో ఒక చోట పెట్టాను, అదే ఎనర్జీ నాకు దొరుకుతుంది. ఇప్పుడు సక్సెస్ గురించి ఆలోచించాను అనుకోండి, సక్సెస్ గురించి ఆలోచిస్తే నాకు ఆ ఎనర్జీ దొరికి నేను సక్సెస్ వైపు వెళ్తాను. కానీ యూజువలీ నా మైండ్ ప్యాటర్న్ ఏముంది, ఫస్ట్ డౌట్స్ మీదే వెళ్తుంది. నేను ఇలా చేస్తే ఏమవుతుందో, ఇలా చేస్తే ఒకవేళ ఎక్సెల్ కాకపోతే ఏమవుతుందో, దీనికి మా పేరెంట్స్ ఏమంటారో, లేదు లాస్ట్ టైం కూడా ఇలా చేశాను అప్పుడు నేను సక్సెస్ఫుల్గా అవ్వలేదు, ఇప్పుడు ఏమవుతుందో. వేర్ am I putting my energy? వేర్ am I putting my attention? సో అదే ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే కాన్షియస్ థింకింగ్, చాలా ఆలోచనలు నడుస్తున్నాయి. ఆ ఆలోచనల్ని ఒక దిశా ప్రదానం చేయడం, ఛానలైజ్ చేయడం. బేసిక్గా మెడిటేషన్ వల్ల ఇది ఛానలైజేషన్ పెరుగుతుంది. రైట్. అంటే పరిపరి విధాలుగా ఆలోచించేటువంటి మీ ఎనర్జీ ఒక ఫోకల్ పాయింట్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఒక ఫోకల్ పాయింట్లో వస్తామో ఆటోమేటిక్గా మీ ఆలోచన పేస్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. అప్పుడు టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ లేకుండా ఈజీగా నేను ఏదైనా వర్క్ చేయగలుగుతాను. అంటే యు ఆర్ ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ, యు ఆర్ ఫోకసింగ్ ఆల్ యువర్ అటెన్షన్. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంప్లీట్ చేద్దాం. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం ఎండ, ఫుల్ ఎండ ఉంది, ఎండాకాలము చాలా ఎక్కువ వేడి ఉంది. అదే సూర్యుడు, అదే కిరణాలు. మీరు ఒక పేపర్ని పెట్టండి, అది కాలుతుందా అని అంటే ఎన్నేళ్ళు పెట్టినా అది కాలదు. అదే మీరు ఆ కిరణాలన్నింటినీ ఒక భూతద్దంలో ఫోకస్ చేశారనుకోండి, రైట్, అదే సూర్యుడు, అదే ఎండ, అదే పేపరే, కానీ వితిన్ నో టైం కాలిపోతుంది. ఎలా? ఫోకస్ చేశారు. అలాగే మెడిటేషన్ అంటే కూడా మన యొక్క అటెన్షన్ ఏదైతే ఉందో దానికి ఒక ఛానలైజేషన్ ఇవ్వడం. అప్పుడు ఆటోమేటిక్గా నా సంకల్పాల పేస్ ఏదైతే ఉందో అది స్లో డౌన్ అవుతుంది. దీంతో క్రియేటివిటీ అనేటువంటిది, ఎక్సలెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. ఏ పని చేసినా, నేను ఊడ్చే పని చేస్తుంటే ఊడ్చే పనే చేయని, కానీ హౌ గుడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. లేదు నేను ఒక మంచి పాలన చేసేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాను, లేదు ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నాను, హౌ
యాప్ట్ యు ఆర్ డూయింగ్ దట్ రోల్. సో ఇది అంతా కూడా నా అటెన్షన్ మీద లేదు, నా ఛానలైజేషన్ ఆఫ్ ఎనర్జీ పైన ఆధారపడి ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ గురించి మాట్లాడాలని అంటే అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. సో ఆన్ అన్ ఎండింగ్ నోట్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సిస్టర్? ఆన్ అన్ ఎండింగ్ నోట్, లైక్ హై లెవెల్ నోట్, బ్రీఫ్గా. వాస్తవంగా వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ విత్ బెస్ట్ ఇంటెన్షన్. ఎందుకంటే మీ ఇంటెన్షన్సే అవే పే బ్యాక్ అవుతాయి. ఐ ఆల్వేస్ టెల్ యూ లివ్ ఓన్లీ వన్స్, లివ్ ఇట్ రైట్ అని నేను చెప్తూ ఉంటాను అనమాట. సో అలాగే మన ఏదైతే కార్యం చేస్తూ ఉన్నామో చాలా చక్కగా చేయండి. దాంట్లో స్పిరిచువాలిటీని ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేశారో, మెడిటేషన్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేశారో, అప్పుడు చాలా ఈజీగా, చాలా హ్యాపీగా మీరు ఏ పనినైనా కానీ చాలా చక్కగా నిర్వర్తించగలుగుతారు. దీంట్లో ఒకటైతే నా పర్పస్ని నేను డిఫైన్ చేసుకోవడము, నేను ఎవరు అనేటువంటిది అర్థం చేసుకోవడము. రెండోది హయ్యర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఎవరినైతే పరమాత్మ అని అంటామో, ఆ పరమాత్మతో ఎప్పుడైతే మన కనెక్షన్ అనేటువంటిది ఉందో, ఆటోమేటిక్గా ఈ వర్టికల్ సరిగ్గా ఉందనుకోండి, అన్ని వర్టికల్స్ ఆఫ్ లైఫ్ కూడా నేను చాలా చక్కగా చేయగలుగుతాను అనమాట. సో ఆ విధమైనటువంటి ఒక మైండ్ సెట్ని తయారు చేసుకునేటువంటి టైం. ఎందుకంటే ముందు ముందు వెళ్తే ఎన్నో రకాలైనటువంటి ఇంకా ఎక్కువ అంటే ఐ డోంట్ థింక్ మంచి రోజులన్నీ మళ్ళీ ఏదైతే మనం ఫీల్ చేసామో అవన్నీ ఇంకా మళ్ళీ ఇంకా బాగా వస్తాయని. డెఫినెట్లీ ఇంకా నెగిటివ్ రోజులు రాబోయేదే ఉండొచ్చు. కానీ అక్కడ నేను ఫేస్ చేయాలి అని అంటే ఇప్పటి నుంచినే నేను ఒక మంచి ట్రాక్లో నన్ను నేను పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎలాంటి ఛాలెంజెస్ అయినా కానీ యూ ఫీల్ యాజ్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ యువర్ సక్సెస్ అనమాట.